అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో సోషల్ మీడియాలో అండ్ న్యూస్ ఛానల్స్లో ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే బాచుపల్లి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అమ్మాయికి మత్తు మందు కలిపిన చాక్లెట్లు ఇచ్చి 2 years పైగా నాకు తెలిసి రేప్ జరుగుతూ ఉంది. ఆమె సెక్షువల్ అసాల్ట్కి గురైంది. ఈవెన్ ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ తీయించేశారంట. తర్వాత ఈవెన్ ఇప్పుడు సూసైడ్ చేసుకుంటుంటే వాళ్ళ పేరెంట్స్ చూసి ఆపి ఆమెతో కేసు అయితే పెట్టించారు. సో ఇదైతే బయట నడుస్తుంది. దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సో మనతో పాటు ఉన్నారు శేఖర్ భాషా అండ్ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. ఆయన సో అన్న, ఏంటి అంటే న్యూస్ మీరు విని ఉంటారు. నాకు తెలిసి మీరు ఏమన్నా కొంచెం పర్సనల్గా కొన్ని ఆధారాలు ఏమన్నా సేకరించి ఉంటారు. ఏంటి నిజాలు? మేము చూసేదంతా నిజమేనా? సో ఇప్పుడు నిర్భయ లేకపోతే దిశ లేకపోతే ఆయిష ఇటువంటి అత్యాచారాలు అన్నప్పుడు ఖచ్చితంగా మనం వాటి కోసం నిలబడాలి, పోరాడాలి, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి విజయవాడలో కూడా ధర్నాలు చేశారు. వీటన్నిటికీ నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కానీ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ప్రేమించుకొని ఏదో గొడవలు వస్తే వాడి మీద వెళ్ళి అత్యాచారం కేసులు పెడుతున్నారు. సో ఎంత అన్యాయమైన ఇదంటే, ఇప్పుడు ఇదే కనుక ముగ్గురు పెళ్ళాం మధ్య కూడా ఏదో గొడవలు రావచ్చు. గొడవ వస్తే ఇట్లాగే వెళ్ళి పెడుతున్నారని చెప్పి సుప్రీంకోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్నాళ్ళ క్రితం ఒక డైరెక్షన్ ఇచ్చారు. మార్షియల్ రేప్స్ని ఊరికే ఎఫ్ఐఆర్లు పెట్టకండి, ఇది మన కుటుంబ వ్యవస్థకే ఇది. బట్ ఈ ప్రొటెక్షన్ అనేది అక్కడ మాత్రమే ఉంది తప్ప బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్స్లో, లవర్స్ రిలేషన్స్లో, లివిన్ రిలేషన్స్లో లేదు. సో ఇవి ఎంత డెలికేట్గా ఉన్నాయంటే, ఏళ్ళకి తరబడి సంవత్సరాలు చేసుకుంటారు, లివిన్లో ఉంటారు, సడన్గా ఒక రోజున ఏదో గొడవ అవుతుంది, వచ్చేసి వీడు నన్ను అప్పటి నుంచి అత్యాచారం చేస్తారు. దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? 2 రకాలు ఉంటాయి దీంట్లో. ఒకటి ఏంటంటే, మ్యారేజ్ చేసుకుంటారని ప్రామిస్ చేసి నన్ను ఎన్నాళ్ళు అత్యాచారం చేశాడు ఒకటైతే, ఇంకొకటి మత్తు మందు, చాక్లెట్లో మత్తు మందు కలిపో, కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపో గత 2 ఏళ్ళ నుంచో 3 ఏళ్ళ నుంచో, ఇది ఎంత వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది. సరే, ఒకరోజు నిజంగానే మత్తు మంది ఇచ్చాడు అనుకుందాం, మరి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 1.5 సంవత్సరం పాటు సాగుతాయి ఎక్కడన్నా వినడానికి. ఎంత అన్యాయమైన ఇదంటే జరిగింది చెప్తా. నాకు తెలుస్తున్నది, ఈ అమ్మాయి ప్రేమలో ఉన్నారు కొన్నాళ్ళు, 1.5 సంవత్సరం లవ్లో ఉన్నారు. ఈ టైంలో ఉంటున్నప్పుడు ఈ అబ్బాయి ఫ్రెండ్ ఈ అమ్మాయికి పరిచయం అయ్యాడు. మామూలుగా ఫ్రెండ్ అన్నప్పుడు పరిచయం అవుతారు కదా. తర్వాత కొన్నాళ్ళకి ఈ అమ్మాయి ఈ అబ్బాయితో కూడా 2 టైమింగ్ చేస్తుంది. ఈ లవర్ ఫ్రెండ్ని కూడా చాటింగ్ చేస్తుంది, కొంచెం అసభ్యకరమైన చాటింగ్ అని చేస్తుంది. అది బయటపడింది. అంటే రాత్రిపూట చేసుకునే అటువంటి చాట్, ఇద్దరు కూడా అది తెలిసింది వీడికి. చాటింగ్ ఇంకా అంతకు మించి ఎంతవరకు వెళ్ళిందో తెలియదు. ఆ అమ్మాయి రూములకి వెళ్ళడం కూడా జరుగుతుంది. అలాగే ఈ అబ్బాయితో ఓయో రూమ్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆవిడ చెప్పింది. ఆ ఓయో రూములు పక్కన పెడితే క్లాస్ రూముల్లో కూడా వీళ్ళిద్దరూ కలిసి అటువంటి కార్యకలాపాలు చేస్తుంటే అక్కడ ఎవడో సెక్యూరిటీ గార్డు కూడా పట్టుకున్నాను ఈవిడే చెప్తుంది. సరే, ఇవన్నీ మనం చూస్తే ఈ క్రమంలో ఏం జరిగిందంటే, ఈ అబ్బాయికి ఇంకోటితో ఇలా మూవ్ అవుతుందనే విషయం తెలిసి, ఇంకా నాకు నువ్వు వద్దు, నేను దాంతో ఉండలేను అని చెప్పి వాడు బయటకు వచ్చేసాడు. బయటకు వస్తే రోజు ఇంకా అబ్బాయిని టార్చర్ చేయడం మొదలెట్టింది. ఏ రేంజ్లో అంటే, నువ్వు ఉంటావా నాతో, లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు మరి ఉండాలనుకున్నప్పుడు పవిత్రంగా ఉండాలి కదా, నువ్వు వేరే వాడితో మూవ్ అయితే నేను ఎట్లా ఉంటాను, నాకు అవసరం లేదు నువ్వు అంటే. మెల్లగా అది పెరిగింది, ఫ్రిక్షన్ పెరిగింది. నాకు వాడొద్దు, నేను ఏదో మనుషులు నాకు తప్పు చేయరా, ఏదో తప్పు చేశాను, నువ్వు పెద్ద మనసుతో క్షమించి నువ్వు నన్ను వెళ్ళుకో, నువ్వు మన ఇద్దరం కలిసి ఉందాం. లేదు, నా వల్ల కాదు. అప్పటికి వాడు తప్పించుకోవడానికి ఇంకొక ఏం చేసాడుగా, డైరెక్ట్గా వాళ్ళ అమ్మకే ఫోన్ చేసి చెప్పేశాడు, అమ్మ ఇది నీ కూతురు చేసిన నిర్వాహకం అని చెప్పి. వాళ్ళ అమ్మ ఈ అబ్బాయి ఆ అమ్మాయి కాల్లో ఉన్నప్పుడు చెప్పాడు. ఆవిడకి మరి ఈ విషయం తెలిసింది, కూతుర్ని నిలదీసింది. ఏమ్మా, నువ్వు నిజంగానే పవిత్రంగా ఉండాలి కదా, ఒక అబ్బాయితో రిలేషన్లో ఉన్నప్పుడు చేసిందంతా నువ్వు చేసి ఆ అబ్బాయిని ఎందుకు ఇప్పుడు టార్చర్ చేస్తున్నావు అనేది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ అమ్మ వాయిస్లో ఉంది గట్టిగా. అంటే నేను మనుషులు నాకు తప్పులు చేస్తారు కదా అని ఆ అమ్మాయి ఒక సర్దు చెప్పుకుంటుంది. నువ్వు మాట జారావా, నువ్వేమన్నా నోటి మాట తీసుకోవడానికి నువ్వు చేసిన పని ఏంటి, పవిత్రత అనేది కోల్పోతే ఎట్లా ఉంటుంది, మన వాక్యం ఏం చెప్పారు, ప్రభు ఏం చెప్పాడు అని చెప్పి క్రిస్టియన్స్ అనుకుంటా చెప్పి చాలా క్లియర్ కట్గా ఎవిడెంట్ ఇది. అంటే వీళ్ళిద్దరి రిలేషన్ గాన్ బ్యాడ్ బికాస్ ఆఫ్ హర్ బిహేవియర్. వద్దనుకుంటే ఎట్టబోతావు నువ్వు నా దగ్గర నుంచి అని చెప్పి ఇంకా వాడిని ఇంకా ఏదో రకంగా సరే అట్టబెట్టుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేసినట్టుంది. అటెంప్ట్ బెదిరించడానికి చేసే అటెంప్ట్లో ఉండొచ్చు. సో ఇది అక్కడక్కడ పెరిగి ఇంకా ఫైనల్గా నువ్వు ఎలా రావో చూస్తానని చెప్పి వెళ్ళి ఆ అబ్బాయి మీద అత్యాచారం కేసు. సో ఇక్కడ ఏంటంటే, మగాళ్ళకి ఈ వాళ్ళ రేపట్లో మొగుడైతే 498A DVC పెడతారు, ఎంసీ కూడా మెయింటెనెన్స్, ఎంసీ అంటే. అలా కాకుండా లవర్ అనుకో
నీకు ఏదో రేపో లేకపోతే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి మోసం చేసిన ఈ 2 సెక్షన్ 493 కావచ్చు 376 కావచ్చు పెట్టేస్తారు. ముందు వెనక చూసుకోకుండా అంటే వాడు స్టూడెంట్ అబ్బాయి 20 ఏళ్ల పిల్లవాడు వాడిని తీసుకెళ్ళి ఇప్పుడు రిమాండ్లో పెడితే వాడి జీవితం ఏం కావాలి? వాడు ఏమన్నా ఇప్పుడు ఏదో ఒక టైంలో అమ్మాయి నో చెప్పింది అనుకో, మనకి పింక్ సినిమానో లేకపోతే ఈ మధ్యకాలంలో అభ్యుదయవాదులు చెప్తుంది వెన్ ఉమెన్ సేస్ నో ఇట్స్ నో, మరి వెన్ మ్యాన్ సేస్ నో ఇట్స్ నాట్ నో. వద్దంటే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఎయిదర్ మ్యారేజ్ ప్రామిస్ బ్రేక్ చేశాడని చెప్పి పెడతారు, లేకపోతే అత్యాచారం చేస్తున్నాడు అని చెప్పి మొత్తం మందిలో కలిపి ప్రతిరోజు అత్యాచారం చేస్తున్నాడు అని చెప్పి. వినే వాళ్ళకైనా చూసే వాళ్ళకైనా సరే కొంత సెన్స్ ఉంటే అర్థమైపోద్ది. ఇది ఇక్కడ జరుగుతున్న క్లియర్ కట్గా అతన్ని ఎలాగైనా సరే తను అట్టే పెట్టుకోవాలనుకుంది. వాడు వద్దనుకుంటున్నాడు రిలేషన్, ఈ అమ్మాయి కావాలనుకుంటుంది. ఈ అమ్మాయి చేసిన తప్పు వల్ల వాడు వెళ్ళిపోయాడు. ఉంటావా చస్తావా కుక్కలాగా నా కాళ్ళు దగ్గర పడుండి నేను ఎంతమందితో తిరుగుతానో అది నా ఇష్టం, నువ్వు నా దగ్గర ఉండకపోతే చూడు నేనేం చేస్తాను. ఎవరో ఉన్నారు లాయర్లు ఉంటారు కదా కొంతమంది, అంటే సార్ అని చెప్పట్లేదు మామూలుగా కొంతమంది సపోర్ట్ ఇచ్చారు. ఆవిడ చక్కగా లాయర్ డ్రాఫ్ట్ చేసిన ఒక కంప్లైంట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తే ఆ అబ్బాయిని తీసుకెళ్ళి పాపం. ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఆ అబ్బాయితో పాటు ఈ అబ్బాయి మీద కూడా పెట్టింది కేసు. ఈ అబ్బాయి అత్యాచారానికి ట్రై చేశాడట. ట్రై చేసినప్పుడు ఈ అమ్మాయి అతన్ని తోసేసి అతని రూమ్లోంచి వచ్చేసింది. అసలు ఆయన రూమ్కి వెళ్ళి ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే అతని మీద కూడా కేసు పెట్టడానికి కారణం ఏంటంటే వాడు రేపొద్దున ఎవిడెన్స్ అవుతాడు కదా. అదే వీడి మీద కూడా రేప్ కేసు పెట్టేశాను అనుకోండి, ఇద్దరిలో ఎవరి సాక్ష్యం కూడా చెల్లదు కదా. ఇక్కడ ఏంటంటే ఆది నుంచి కూడా ఒక స్త్రీ అనే వ్యక్తి అంటే వేధింపులకు గురి కాబడుతుంది, వివక్షతకు గురి కాబడుతుంది, ప్రతి విషయంలోనూ తనకు సముచిత స్థానం దొరకట్లేదని చెప్పేసి నానుడి ఏదైతే మనకి గ్రంథాల నుంచి వస్తున్నటువంటి నానుడు ఉందో అది కూడా ఇప్పటి వరకు జరుగుతుంది అనే భ్రమలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజం ఉంది. అవి కోర్టులే కానివ్వండి, సమాజమే కానివ్వండి. అబ్బాయి అంటే అరే అబ్బాయివి ఏడుస్తావా, అరే అబ్బాయి నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి, అరే అబ్బాయివిరా నువ్వు అని అంటే తనకు ఉన్నటువంటి మనస్తత్వం ఏదైనా సరే ఒక ట్యాగ్ లైన్ తగిలించేస్తున్నారు. అంటే అబ్బాయి ఏడవకూడదు, అంటే అబ్బాయికి ఎలాంటి ఎమోషన్స్ ఉండకూడదు, అబ్బాయి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పర్టికులర్గా చేయాలి, అబ్బాయి అన్ని అంటే భూదేవంత సహనం ఇప్పుడు ఆడదానికి ఉండడం కంటే కూడా దానికి 100 రెట్లు అబ్బాయికి ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే అనాదిగా వివక్షతకు గురిగా పడుతుంది స్త్రీ అని మాత్రం ఒకటి ఫ్రేమ్ చేయబడింది ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో కూడా అదే నానుడి నడుస్తుంది. కానీ ఇక్కడ నవీన ఈ భావజాలం కలిగినటువంటి ఆధునిక యుగంలో ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే సముచిత స్థానం కోసం ప్రాకులాడుతున్నారో, ఎవరైతే వాళ్ళ గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నారో వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మగవాళ్ళే. మీరు ఇది క్లియర్ కట్గా చాలా వరకు చాలామంది ఫెమినిస్టులు చెప్తుంటారు అది ఇది అని. దట్స్ ఆల్ బుల్షిట్ థింగ్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ఒక 100% రేప్ కేసులు దేశంలో నమోదైతే దాంట్లో 60% రేప్ కేసుల వరకు కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఫేక్. ఇంకా కొంతమంది 2 months బేబీని రేప్ చేయడం అని అలాంటివి అనేది ఇట్స్ రియల్ అఫెన్స్, అది ఖచ్చితంగా అఫెన్సే. ఈ నిర్భయ లాంటివి, అభయ లాంటివి ఇంకా చాలా కేసులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటన్నిటిలలో కూడా ఏంటి అని అంటే అవి ఖచ్చితంగా క్లియర్ కట్ రేప్ కేసులు, వాటిని ఖచ్చితంగా మనం నిరోధించాల్సిందే, వాటిని ఖచ్చితంగా మనం నిలదీయాల్సిందే. అలాంటి రాక్షసులకు బ్రతకడానికి కూడా అవకాశం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఏంటంటే అబ్బాయి అమ్మాయి కలిసి ఒక రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఒక రిలేషన్ మళ్ళీ మేజర్స్ కాకుండా ఉన్నప్పుడు అది సెపరేట్ అనమాట. ఇద్దరు మేజర్స్గా ఉన్నప్పుడు ఒక రిలేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు భేదాభిప్రాయం అంటే ఒక్కొక్కరు ఒక అంగీకారంతో వాళ్ళు ఒక రిలేషన్ ముందుకు సాగించినప్పుడు మధ్యలో ఏదో ఒక విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదో ఒక విధంగా వాళ్ళ మధ్య ఏదో ఒకటి చిన్న డిస్ప్యూట్ రావడం జరుగుతుంది. ఆ డిస్ప్యూట్లో అబ్బాయి తప్పు ఉన్నా ఐదర్ లేకపోయినా మోస్ట్ ప్రాబబ్లీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జంజీ అమ్మాయిలకి ఏంటంటే వాళ్ళకి ఒక బూమ్ బూమ్ షక్లకలాగా ప్రపంచం సినిమాలో చూపించినట్లుగా ఒక్కసారిగా రంగులుగా ఉండాలి. సో అలాంటి జీవితం రెగ్యులర్గా ఎవరికి కనిపించదు. సో ఆ టైంలో ఏం చేస్తారంటే తిని మీద ఏదో ఒక పార్షియాలిటీ లేదంటే భేదాభిప్రాయం లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రకరకాల భిన్నాభిప్రాయాలు రావడంతో ఏం చేస్తారు, ఇతను తను రెస్ట్రిక్ట్ చేయటము, లేదంటే ఇలా ఉండాలను, అలా పద్ధతిగా ఉండాలను, లేదంటే ఇలాంటి విషయాలు ఎలా ఉండాలను, కుటుంబ గౌరవాలు ఎలా ఉండాలని, మా తల్లిదండ్రులతో ఎలా ఉండాలను, లేదంటే ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలన్నప్పుడు అందులో ఏ ఒక్క భేదాభిప్రాయం చెడిపోయినప్పుడు కూడా వెళ్ళి బయటకు వచ్చేస్తారు. దాంతో వివాదాలు అక్కడ స్టార్టింగ్ పాయింట్ అక్కడ ట్రిగర్ అవుతుందని అక్కడ నుంచి అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక మగవాడి జీవితాన్ని జైలు పాలు చేసి 4 గోడల మధ్యలో వాడికి జీవితం అంటే ఇంత భయంకరమైనదా అని చూపించే స్థాయికి ఈరోజు కొంతమంది స్త్రీలు చాలా చాకచక్యంగా ఎదుటివాడి జీవితాన్ని నాశనం చేయడం. అంటే నేను ఒకటి అడుగుతున్నానండి, ఇప్పుడు నార్మల్లీ అబ్బాయిలకి చట్టపరంగా చూసుకుంటే అబ్బాయిలకు ఉండే లాస్ చాలా తక్కువ, అమ్మాయిలకు ఉండే లాస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అమ్మాయి కావాలనుకుంటే ఇలా రేప్ కేసు పెట్టొచ్చు ఇవన్నీ అంటున్నారు. బట్ నేను విన్నది లాలో ఇంకోటి విన్నది ఏంటంటే ఒక 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అబ్బాయిని చూడదా ఇప్పుడు కేసు ఇక్కడ consider చేయరా? ఏంటంటే మనకి భారత ప్రధాన న్యాయమూర్తి ఎక్స్ ఆయన చెప్పింది ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేది పోలీస్ స్టేషన్లోనే ఎక్కువ జరుగుతుంది అని. సో ఈ పోలీస్ స్టేషన్లలో ఏంటంటే ఒక అమ్మాయి వెళ్ళి ఒక రేప్ కేసు పెట్టినప్పుడు చాలా వరకు పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే ఒక మోస ధోరణి, ఒక ఫార్మాట్ లాంటిది ఉంటుంది. ఆ ఫార్మాట్ని చేంజ్ చేసి అసలు మీరు చూసినట్లయితే ఆ కేసుని గట్లా మనం క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక స్టడీ చేస్తే ఈజీగా ఛేదించవచ్చు అలాంటి కేసులు. ఏంటంటే కాపీ పేస్ట్, లైక్ కాపీ పేస్ట్ కంప్లైంట్లు అన్నీ కూడా కాపీ పేస్ట్, ఛార్జ్ షీట్ అంతా కాపీ పేస్ట్, రిపోర్ట్లు అన్ని కాపీ పేస్ట్. ఆ అమ్మాయి విక్టిమ్ 100 ఎఫ్ఐఆర్లు చూస్తే ఇటువంటి అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మీద వాళ్ళ రేప్ కేసులు పెడతారు కదా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీద పెట్టిన రేప్ కేసెస్లో 95% కంప్లైంట్లో సార్ చాక్లెట్లో మత్తు మందు కలిపి, కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇదే ఉంటుంది. అది కలిపి సంవత్సరాల తరబడి చేస్తూనే ఉంటారు వీళ్ళు అత్యాచారం. రెండో రోజు కాలం తెలియలేదా, మూడో రోజుకి తెలియదా, ప్రతిరోజు చాక్లెట్ ఇస్తూనే ఉన్నాడు వాడు. సరే వీడి సంగతి వదిలి వీడి ఫ్రెండ్ కూడా నన్ను అత్యాచారం చేయడానికి ట్రై చేశారని చెప్పి అబ్బాయి రూమ్కి వెళ్ళి అబ్బాయి రూమ్కి వెళ్ళి అబ్బాయితో చేసిన చాట్ చూడాలి నువ్వు అంతకు ముందు రోజు రాత్రి. భయంకరం. ఇటువంటి పరిస్థితిలో మన ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు ఉన్నారా ఇవాళ అని చెప్పి అనిపిస్తుంది. ఒక అమ్మాయి వాళ్ళగా ఇటువంటి నిన్న మోయాల్సి వస్తుంది మిగతా వాళ్ళు కూడా, బట్ చాలా మంది లేదండి ఉన్నారు ఇప్పుడు ఉన్నంత వరకు. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఆ అబ్బాయి ఏదో బ్యాడ్ టచ్ చేసాడు, నాకు ఇష్టం లేదు వచ్చేసానని చెప్తుంది రెండో వాడి గురించి. మరి వీడు చేసిన గుడ్ టచ్ చేశా, మొదటి వాడు ఇష్టపూర్వకంగానే ఉందని ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ కనుక నీకు వచ్చేయాలంటే ఈ అబ్బాయి దగ్గర నుంచి కూడా వచ్చేసి ఉండొచ్చు కదా. చాక్లెట్ ఇచ్చాడు, బిస్కెట్ ఇచ్చాడని చెప్పకుండా వీడి దగ్గర చాక్లెట్ లేదా, వాడు చాక్లెట్ ఇవ్వలేకపోయాడు, వాడికి తెలియలేదు చాక్లెట్ ఇవ్వాలని, అందుకని వచ్చేసాడు. అంటే ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసే రూమ్కి రమ్మన్నాడు అన్నట్టు ఉంటుందేమో కదా నాకు తెలిసి. అలా ఏం చెప్పలేదు. బ్లాక్ మెయిల్ చేసి రూమ్కి రమ్మంటే తను పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. జస్ట్ ఇట్స్ సింపుల్ కాల్ 100 కొడితే విమెన్ ప్రొటెక్షన్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ చాలా అంటే అత్యాధునికత దాని మీద ప్రదర్శిస్తుంది. ఆడవాళ్ళ గోప్యతకి కానీ ఆడవాడి భద్రతకి కానీ చాలా అంటే చాలా భద్రత కల్పిస్తుంది. సో ఈ రోజుల్లో ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలేరు, ఎవరిని ఒక దగ్గర బంధించలేరు. అలాంటప్పుడు ఈమె ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాను అన్నప్పుడు ఆమె ఇప్పుడు ఒక పోలీస్కి కాల్ చేయొచ్చు, లేదంటే జస్ట్ ఒక వాళ్ళ మదర్కో ఎవరికో లేదంటే వీడికి సంబంధించిన కాలేజ్ యాజమాన్యానికో జస్ట్ సింపుల్గా తెలియజేయచ్చు. కాలేజ్ యాజమాన్యానికి కంప్లైంట్ చేసిందంట, ఈ రూమ్ కంప్లైంట్ చేయలేదు. బేసికలీ కాలేజ్ యాజమాన్యం వీళ్ళు చేసే అసాంఘిక కార్యకలాపాలు క్లాస్ రూమ్ సాక్షాత్తు సరస్వతీదేవి ఇలాంటి క్లాస్ రూమ్ లో సరసాలు ఆడుకుంటూ వీళ్ళు ఒక వీళ్ళ దగ్గర దొరికిపోతే, ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర దొరికిపోతే అతను సరే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళాట హెచ్ఓడి దగ్గరికి. ఇక్కడ కూడా గమనించు, ఇతన్ని తీసుకెళ్ళాడు, అమ్మాయిని తీసుకెళ్ళా. ఇప్పుడు మగాడే పాపి, వీళ్ళిద్దరు కలిసి ఇష్టపూర్వకంగా ఉన్నా కూడా మగాడినే పట్టుకెళ్ళినప్పుడు వీడు ఆయన కాళ్ళ మీద పడ్డాడో లేకపోతే ఎవరైనా సరే ఒక స్టూడెంట్ జీవితం నాశనం అయిపోతుంది అనే కోణంలో వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. స్టూడెంట్ విషయంలో జనరల్గా జరిగేది అది. లేదు ఆయన దగ్గరికి వెళ్ళకముందే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వీడికి ఒక 500-10,000 రూపాయలు ఇచ్చుకొని సెక్యూరిటీ గార్డ్కి బయటపడే వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా జరుగుండొచ్చు. ఈవిడ ఏం కంప్లైంట్ ఇస్తుందంటే ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్లో మేమిద్దరం అలా ఉన్నది, వాడు చూసినప్పుడు వాడి బాధ్యత లేదా మా అమ్మ వాళ్ళకి చెప్పాల్సింది, ఆ హెచ్ఓడికి బాధ్యత లేదా మా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాల్సింది, ఆ ప్రిన్సిపాల్కి బాధ్యత లేదా అంటే ఈవిడికి తప్ప అందరికీ బాధ్యత ఉండాలి. ఈవిడ చెప్పదు వాళ్ళ అమ్మకి, ఈవిడ చెప్పదు. నేను ఆడపిల్లని నేను చెప్పుకోలేను. ఆడెందుకు చెప్తాడు? మీరు ఎందుకు చేస్తున్నారమ్మా అంటే మేము మేజర్స్, మేము అడల్ట్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఏమన్నా అంటే గర్ల్ ఫ్రెండ్ సినిమా చూడండి, గర్ల్ ఫ్రెండ్ సినిమాలో తండ్రి వస్తాడు, చక్కగా ఈవిడ బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని హాస్టల్లో ఉంటే ఆ తండ్రి గుండె బద్దలైపోయి ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఏంటో ఇది అడిగితే మేమేం చేస్తామండి వాళ్ళ అడల్ట్స్, ఇదే సమాధానం. వీళ్ళు కూడా అదే రెచ్చిపోతారు. వీళ్ళు అప్పటికి అడల్ట్స్, బయటకు వచ్చేటప్పటికి మా నాన్నకి ఇప్పుడు రేపు కంప్లైంట్ ఇచ్చేసి మా అమ్మకి వీళ్ళు ఎందుకు చెప్పలేదు, నువ్వు చెప్పాలి కదా. నీకు అన్యాయం జరిగింది. ఇప్పుడు కంప్లైంట్ అంటే ఏంటి? సార్ నన్ను వీడు వేధిస్తున్నాడు, నన్ను ఎంబడబడుతున్నాడు, ఇదిగో నాకు లవ్ లెటర్ ఇచ్చాడు, రోజు నన్ను కొట్టాడు, లేకపోతే ఏదో చేశాడు, ఇది కదా కంప్లైంట్. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోయి వాడితో సంసారం చేసేసి ఈ సంసారం చేసినప్పుడు చూసినప్పుడు మీరు ఎందుకు పట్టుకోలేదట? ఇదే కాదు, నేను నార్మల్గా అడుగుతున్నావు. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెట్టండి, అమ్మాయి అడిగింది ఎలా నిందిస్తుంది అనేది పక్కన పెడితే యాజమాన్యానికి నిజంగా బాధ్యత లేదంటారా? ఇప్పుడు ఈ విషయాన్ని నేను చెప్తాను. ఇప్పుడు యాజమాన్యానికి బాధ్యత లేదా అని అంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇది
వాళ్ళ తల్లిదండ్రులకి తెలియకోకుండా జరిగి ఉండదని కొంతమంది అనుకుంటారు. హెచ్ఓడిసి యాజమాన్యం మొత్తం మనం ఏ కాలేజ్ కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించదు, చేయించదు. ఖచ్చితంగా వాళ్ళు ఇనిషియేట్ తీసుకుంటారు. రెండోది ఏంటంటే కాలేజీ పరువు ఎక్కడైనా పోతుందేమో, ఇది బయటకు వస్తే కాలేజీ పరువు ఎక్కడైనా సరే. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది, మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తామా? నలుగురం కూర్చొని మాట్లాడుకొని పద్ధతిగా డిస్కస్ చేసి దానికి ఒక విధి విధానం చూసి అప్పుడు పరిష్కారం కాని పక్షంలో తర్వాత స్టెప్కి వెళ్తాం. అలాగే కాలేజ్ యాజమాన్యం కూడా ఖచ్చితంగా ఒకవేళ దాంట్లో ఇనిషియేట్ తీసుకోలేదంటే తెలిసి ఉండొచ్చనో, లేదా వీళ్ళని గద్దించో, ఒకవేళ వీళ్ళ విషయంలో ఇంటి దగ్గర చెప్తే వీళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందనో, లేదంటే ఈ వీళ్ళ భవిష్యత్తు ఎక్కడ ఖరాబ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ఒక తప్పుని ప్రోత్సహించదు. ఇప్పుడు ఫీజుల విషయంలో అధిక ఫీజులు తీసుకోవడంలోనూ, లేకపోతే అడ్మిషన్ ఫీజులు తీసుకోవడంలో రకరకాల తప్పులు కాలేజెస్ చేస్తుండొచ్చు. కానీ ఎస్పెషల్లీ జీవితాలకు సంబంధించిన విషయంలో ఇన్స్టిట్యూషన్స్ తప్పు చేయవు. ఎందుకంటే ఒకవేళ ఈ ఇష్యూ బయటకు వస్తే ఇద్దరు డిస్టర్బెన్స్ అయ్యి ఎవరైనా చనిపోతారో, లేదంటే ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరిలో ఎవరైనా చదువు మానిపిస్తారేమో, లేదంటే ఈ ఇష్యూ బయటకు వస్తే ఇన్స్టిట్యూషన్ పరువు పోతుందనో ఖచ్చితంగా ఒక తండ్రి బాధ్యత తీసుకొని అయితే వాళ్ళిద్దరిని గద్దిస్తారు, ఇద్దరిని వార్నింగ్ ఇస్తారు. ఇంకోసారి ఇలా జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే ఇష్యూ జరిగిన వెంటనే దాన్ని పొలుమంటూ పూసేసుకొని రాసేసుకొని వెంటనే ఆ దాన్ని చాటభారతం ఎవరో చేయరు. దాన్ని సావధానంగా 4 గోళ్ల మధ్య పరిష్కరించడానికే చూస్తారు. ఖచ్చితంగా చేసి ఉంటుంది. కానీ ఇష్యూ ఏంటి? అబ్బాయి నన్ను వేధిస్తున్నాడు, అబ్బాయి నన్ను ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించడం ఆపేశాడు, మొన్నటిదాకా ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమించడం ఆపేశాడు. ఎందుకురా ఆపేసావు అంటే, ఇదిగో ఇది వేరే వాడితో తిరుగుతోంది అంటే, వేరే వాడితో తిరిగితే అది ఎప్పుడు అయిపోయింది, తప్పు అయిపోయింది, నేను తప్పు ఒప్పుకున్నాను, ఇప్పుడు వాడిని ప్రేమించాలి. అది వాడిష్టం, ప్రేమించాలా వద్దనేది. బలవంతంగా నువ్వు ప్రేమించకపోతే కేసు పెడతా ఏంది? అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సమాజంలో జరుగుతున్నవి అవే. ఇక్కడ నేనేమంటానంటే, ఆది నుంచి వివక్షతకు గురి కాబడుతుంది ప్రస్తుతం ఉన్న రోజులలో స్త్రీ కాదు, ఖచ్చితంగా పురుషుడే. ఎందుకంటే తిను సంసార బాధ్యతలు తీసుకోవాలి, తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి, తర్వాత అత్తమామల బాధ్యత తీసుకోవాలి, తర్వాత పిల్లల బాధ్యత తీసుకోవాలి. అన్నీ వీడికి ఏంటంటే అన్ని రకాలైనటువంటి ప్రెషర్స్, అన్ని రకాలైన బాధ్యతలు వీడికి మాత్రమే ఉంటున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇతను యుక్తి వయసులో ఉన్నప్పుడు ఎలాంటిది ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన ఇష్టంతో జరిగినా, అమ్మాయితో ఇష్టం లేకోకుండా జరిగినా, సమస్య ఏదైనా, ఇష్యూ ఏదైనా ఖచ్చితంగా బాధ్యుడెవడు, ఎవడు అక్యూజ్డు, ఎవడు దోషి, వాడి తప్పున్నా వాడి తప్పు లేకపోయినా ఒక స్త్రీ అనే ఒక వ్యక్తి తన మీద ఒక నింద మోపిందంటే అది తప్ప ఒప్ప చూసేది లేదు. ఇంకా అది వాడు అక్యూజరే, వాడిని అక్యూజర్ చేయటమే. అలాంటప్పుడు ఒక వ్యక్తిగా అంటే ఆడిది ఇప్పుడు వాడు కూడా మనిషి. ఇప్పుడు ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు కొన్ని రకాల చట్టాల్లో వీళ్ళకి కూడా ఎందుకు రాకూడదు అనేది చాలా విషయాలలో నేను కూడా, ఎందుకంటే నా దగ్గరకు వచ్చే కేసులలో మీరు చూసుకున్నట్లయితే ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇద్దరు తిరుగుతారు, ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిందనో లేదా ఈ అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్లో ఎవరికో తెలిసిందని చెప్పి వీడిని రేప్ చేస్తాడని చెప్పి రేప్ కేసులు పెడతారు. సింగరేణి కాలనీలో ఒక కేసు ఉంది, రేపు హీరింగ్ ఉంది. అంటే నేను దాని గురించి కూడా చెప్తున్నా. ఆ అమ్మాయి ఇద్దరు మైనర్స్గా ఉన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. కానీ వీళ్ళిద్దరు మేజర్స్ అయిన తర్వాత ఈ అమ్మాయి నన్ను మైనర్గా ఉన్నప్పటికి రేప్ చేసిందంటే పోక్సో కేసు. ఇద్దరు మైనర్లే, ఇప్పుడు ఇద్దరు మేజర్లే. ఈ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటుంటే వాళ్ళ నాన్నకి ఈ అబ్బాయి నచ్చక ఈ అబ్బాయి కార్ డ్రైవింగ్ చేస్తారని ఒక రీజన్తో నువ్వు కార్ డ్రైవర్ నా కూతుర్ని ఎలా పోషించగలవు అని చెప్పి ఈ అబ్బాయి మీద తీసుకెళ్లి కేసు పెడితే పోక్సో కేసు. ఇది ఇండివిజువల్ కేసెస్. ఇప్పుడు కాలేజ్ లాంటి కేసెస్లో ఇప్పుడు జరిగే దారుణమైన విషయం ఏంటంటే, ఈ అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చి లేకపోతే అంతా వచ్చేసిన తర్వాత ఇప్పుడు సరే ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, సరే రిమైండ్ చేశారు. ఇంకా ఏ న్యాయం కోసం ఆవిడ మీడియాకు వచ్చి ఇంత చేస్తుంది? ఇప్పుడు ఆ అమ్మాయి పేరు తెలియడం పెద్ద విషయం కాదు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఆ ఎఫ్ఐఆర్లో కనీసం ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అది తీసుకునేటప్పుడు ఆ ఎఫ్ఐఆర్ బయటకి ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయి పేరు విక్టిమ్ అని మాత్రమే ఉంచి అది సీల్డ్ కవర్లో ఇవ్వాలి అత్యాచారం కేసెస్లో. అది కూడా పాటించలేదు. ఆ అమ్మాయి పేరు కూడా ఆ ఎఫ్ఐఆర్ కాపీలో మనకి కనబడుతుంది. సో ఇప్పుడు ఆ అమ్మాయి పేరు బయటకు వచ్చేసి, ఆ అమ్మాయి కాలేజ్ బయటకు వచ్చేసి అంతా వచ్చేసిన తర్వాత రేపు ఆ అమ్మాయికి పెళ్లికి సంగతి ఏమవుతుంది? రేపు ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుంది? అదొకటి పక్కన పెడితే, ఇప్పుడు ఈ అమ్మాయి ముసుగు కట్టుకొని ప్రతి ఛానల్లో కూర్చుంటే చూసే వాళ్ళకి ఆ అమ్మాయి పేరు తెలియదు, అమ్మాయి ఎవరో తెలియదు, పలానా కాలేజ్ అమ్మాయిని తెలుసు. ఆ కాలేజీలో చదివే ప్రతి అమ్మాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈమె అయి ఉంటుందేమో, ఇదే అయి ఉంటుందేమో, ఇదేగా చూసేది. రేపు ఎవరన్నా సరే ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏ కాలేజీలో చదివింది అంటే ఈ ఒక్క న్యూస్ చాలదా? ఓహో, ఈ కాలేజీలో క్లాస్ రూముల్లోనే పెళ్ళైన తర్వాత చేసుకుని పెళ్లి ముందే చేసేసుకుంటున్నారు వీళ్ళు, ఇటువంటి పిల్లలు మన అబ్బాయిని ఇటువంటి అమ్మాయిలకి ఇవ్వలేమమ్మా అనుకుంటారా? అనుకోరా? ఎంత జంజీ అయినా ఏదైనా సరే ఆ తల్లిదండ్రులైనా సరే ఇటువంటి వాళ్ళకి ఆ కాలేజీలో అమ్మాయిలందరూ నిందమొస్తున్నారు కదా జస్ట్ వీళ్ళ వల్ల.
అంతే. ఇప్పుడు ఆ మంచి అమ్మాయిలు ఉన్నా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అనుమానిస్తాడు, మళ్ళీ ఈమె ఏం చేస్తుంది, నా కూతురు ఏం చేస్తుంది అనుమానించకపోయినా అనే భయం రేపు ఉండొచ్చు. పెళ్లి విషయానికి వచ్చేటప్పుడు ఆ కాలేజ్ పిల్లలు వద్దురా బాబు. అంటే ఇక్కడ ఈ విషయంలో ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, ఒకరు తప్పు చేశారని చెప్పి మొత్తం ఇన్స్టిట్యూషన్ లో చదివిన అమ్మాయిలందరూ అనలేము. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? పిల్లనిచ్చే వాళ్ళు జనరలైజ్ టాపిక్ ఏంటంటే కొడుకు ఎంత మొయ్యాలి ఇప్పుడు వీళ్ళందరూ? కొడుకుని పెళ్లి చేద్దాం అనుకున్నాడు అనుకో, ఆ కాలేజ్ అమ్మాయి సంబంధం వచ్చింది అనుకో, ఎవరైనా ఎట్లా అంతే. ఆలోచిస్తారు? ఇప్పుడు రీసెంట్ గా ఇది అయింది కాబట్టి ఇంకో 2-3 months అంటే ఎవరికి వచ్చినా ఈ శేఖర్ సంబంధం భాష కొంచెం గారు, ఇక్కడ భయపడొచ్చు. నేనేం చెప్తానంటే, ఇక్కడ వినండి, ఈ అమ్మాయి ఇన్సిడెంట్ జరిగి వచ్చిన తర్వాత ఏదైనా సంబంధం ఆ కాలేజ్ నుంచి వచ్చిందంటే, ఇక్కడ వ్యక్తులు, కుటుంబ గౌరవాలు, కుటుంబం యొక్క అంటే స్థితిగతులు తెలుసుకొని చేసుకుంటారు తప్ప, ఎస్పెషలీ పర్టికులర్గా ఆ కాలేజీలో చదివిన అమ్మాయిలందరూ ఎలానే ఉంటారా అంటే పేరెంట్స్ నేను అదే ఆలోచించేవాళ్ళు. లెట్ మీ కంప్లీట్ అండి. అందరూ అలాగే ఉంటారని ఎవరు అనుకోరు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ టాపిక్ జరిగిన తర్వాత రోజుకు ఒక కొత్త ఇష్యూ, రోజుకు ఒక కొత్త సమస్యలలో సతమవుతున్నటువంటి ప్రజలు ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేరు. ఏంటంటే ఈ అమ్మాయి యొక్క ఉద్దేశం, ఈ అమ్మాయి అనే కాదు, నాట్ ఓన్లీ ఈ విక్టిమ్ కాదు, మిగతా అన్ని కేసుల్లో ఉన్న విక్టిమ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆర్థిక స్వావలంబన, పైశాచిక ఆనందం, వాళ్ళు మనసు అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వడం. అక్కడ వాడు కుటుంబం పాడవనివ్వండి, ఆడు కుటుంబ గౌరవం పాడవనివ్వండి, ఆడు గంగలో దోకనివ్వండి, ఆడు మొత్తం ఆడు ఎంటైర్ కెరీర్ మొత్తం స్మాష్ కానివ్వండి. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటి? అమ్మ, నా ఈగో సాటిస్ఫై అయింది అంటే, ఒకళ్ళ ఈగో కోసం లేదంటే నీ యొక్క సంతోషం కోసం ఒక అబద్ధపు ఎలిగేషన్స్ చేసి, ఆవిడ క్రిస్టియన్ అంటున్నారు కాబట్టి, క్రిస్టియన్ దాంట్లో బైబిల్లో నాకు కొటేషన్ ఉంటుంది, నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యము పలుకకూడదు అని. మరి అలాంటప్పుడు నువ్వు క్రిస్టియన్ అయి ఉండి ఒకవేళ నిజంగా నీకు జరిగిందే అయితే నువ్వు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాలి. సంవత్సరంన్నర తర్వాత వరకు ఇంత జరిగిన తర్వాత చెప్పడం అనేది ఇది తప్పు. తప్పును ఫస్ట్లోనే నువ్వు ఖండించినట్లయితే నీ పరిస్థితి ఇంక వరకు వచ్చేది కాదు కదా. ఆ తల్లి ఎవరైతే బైబిల్ సూక్తి ముక్తావళి ఆ పిల్లకి చెప్తోందో, ఆ తల్లే ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఇలా జరిగింది, నా కూతురిని అత్యాచారం చేశారు, ఇవన్నీ చెప్తుంది. మరి ఫోన్ లో మాట్లాడినప్పుడు అదే తల్లి, నువ్వు చేసినంత నువ్వు చేసి ఆ అబ్బాయిని ఎందుకు అంటావమ్మా? సో బిఫోర్ దట్ అంటే నార్మల్లీ చాలా మందికి బయట పబ్లిక్ ఏం తెలుస్తుంది అంటే, ఇలా మీమ్స్ వస్తున్నాయి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమనంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది, వెలుగులోకి వచ్చింది, బాచుపల్లి దగ్గర ఒక ఫీమేల్ స్టూడెంట్ని డ్రగ్ చేసి సెక్షువల్లీ అసాల్ట్ చేశారు. విక్టిమ్స్ మదర్ ప్రకారం ఏంటంటే, చాక్లెట్లు ఇచ్చి టాబ్లెట్లు ఇచ్చి ఒక సంవత్సరం పైగా ఆమెని అసాల్ట్ చేస్తూ వచ్చారు. ఆమె కూడా చెప్పడం ఏంటంటే, ఫ్రెండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. పాపం ఫ్రెండ్ కూడా రిపీటెడ్గా అసాల్ట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆమె పాపం ఈ లాస్ట్లో తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ పట్టుకుని అప్పుడు పోలీసుల దగ్గరికి వచ్చి చెప్పినట్లు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రైవేట్ ఫొటోస్ సోషల్ మీడియాలో పెడతా, డార్క్ వెబ్లో పెడతా అని చెప్పి వాళ్ళు వాళ్ళు భయపెట్టి బలవంతం చేసుకోవడం ఎవ్రీ టైం. ఇది ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా నేను ఆర్టికల్స్లో ఇలాంటివి చూసాను, పెద్ద పెద్ద వెబ్సైట్స్లో కూడా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ రేప్ జరిగింది అనడంతో అది తప్ప ఒప్ప లేకపోతే కనీస జ్ఞానం అంటే జర్నలిస్ట్గా జనరలైజ్డ్గా తెలుసుకొని వేయాలి అనేది కూడా లేదు. ఒక వచ్చిందా ఓకే పొలవమంటూ దాన్ని మెయిన్ మేజర్ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో అది ఏంటంటే జస్ట్ కేసు ఏం నమోదైంది అనేది కేసు లేదు. అలా లేదు. నేను మీకు చూపిస్తా, పలానా కాలేజీలో పలానా స్టూడెంట్ పైన 2 అఘాయిత్యం కీచకులు. నేను ఏమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాణ్యత కలిగినటువంటి జర్నలిజం దొరకటం కూడా ఈ రోజుల్లో అదృష్టంగా అయిపోయింది. ఏది దాన్ని ఒక ప్రత్యేకించి ఒక సరుకులా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఏమంటానంటే, ఒక రేప్కి సంబంధించినటువంటి కేసు వచ్చినప్పుడు ఇలా జరిగిందని రాయడం వేరు, వాళ్ళని విక్టిమ్ వాళ్ళని అక్యూజ్డ్గా చేయడం వేరు. అది ఎవరిని టార్చర్ చేస్తున్నారు, వీళ్ళు ఈ అమ్మాయిని టార్చర్ చేస్తున్నారా, ఈ అమ్మాయి వీడిని టార్చర్ చేస్తుందా? ఒకసారి నీకు విను, నీకు అర్థమవుతుంది. నేను అడిగిన, నేను చెప్పింది అర్థమవుతుందా? నువ్వు అడిగిందంటే నువ్వు ఫస్ట్ నాకు చెప్పు, నువ్వు మీ అమ్మ ఏమంటారు అంటే పిచ్చిదానా లోకంలోకి రా, ఇంటికి ఇంకా మైకంలో ఉండి ఇంత జరిగినా గానీ నువ్వు చేసి ఆ అబ్బాయిని బ్లేమ్ చేస్తావేందమ్మా? నువ్వు చేసి అబ్బాయిని బ్లేమ్ చేస్తావు. మదర్ వాళ్ళ మదర్, అమ్మాయి వాళ్ళ మదర్ పవిత్రంగా ఉండేదానివి. అతనే కావాలనుకుంటే నువ్వు పవిత్రంగా ఉండేదాన్ని కదా, వేరే వాళ్ళతో ఎందుకు? మనిషి దాకా తప్పులు చేస్తారు కదా. నేను ఏమంటానంటే, ఇక్కడ ఇది చాలు ఇంతవరకు. సో ఇక్కడ రేప్ చేయబడిన అమ్మాయి, హింసించబడుతున్నటువంటి అమ్మాయి, పదే అత్యాచారానికి గురి కాబడే అమ్మాయి యొక్క వాయిస్ టోన్ ఇది. బట్ న్యూస్లో వచ్చేది ఏంటంటే, అకార్డింగ్ టు హర్ మదర్ ఓన్లీ కేసు నమోదయ్యింది, వాళ్ళ మదర్ చెప్పిన ప్రకారమే చాక్లెట్లు ఇచ్చి ఇలా అత్యాచారం చేశారు అని చెప్పి ఉంది.
ఏమండి సమయం ఏదైనా So, కావచ్చు, సందర్భం మారిపోతుంది. ఇక్కడ ఏంటంటే సమయం వేరు, సందర్భం మారిపోతుంది. ఏంటంటే ఇప్పుడు మాట్లాడింది ఆవిడే, ఇప్పుడు తిరిగి కేసు పెట్టింది ఆవిడే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను అని అంటే, శేఖర్ భాషా గారు అన్నట్టు మనం అనుకున్నట్టుగా ఇక్కడ జనరలైజ్ టాపిక్ ఏంటంటే, ఏ తప్పు జరిగినా, అమ్మాయి తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా శిక్ష పడేది ఎవరికి అంటే అబ్బాయికే. ఇక్కడ అనాదిగా ఈ అమ్మాయి అనేవాళ్ళు వేదనకి పీడనానికి గురిగా పడుతున్నారంటే, ఇప్పుడున్న జంజీలో ఉన్నటువంటి సమాజంలో ఏంటంటే అబ్బాయిలే పీడనానికి గురిగా పడుతున్నారు. ఇంకా కాల్లో ముందుకెళ్తే చాలా చాలా క్లియర్గా ఉంది. ఎందుకు నువ్వు అబ్బాయిని టార్చర్ చేస్తున్నావు, ఎందుకు నువ్వు అబ్బాయిని, నేను టార్చర్ చేయట్లేదు, క్లారిటీ తెచ్చుకుంటున్నాను అంటే అబ్బాయిని రోజు అనమాట ఎందుకు ప్రేమించట్లేదు. సో వెన్ అ మ్యాన్ సేస్ నో, ఇట్స్ నో అని ఎవరు చెప్పడం. వెన్ అ ఉమెన్ సేస్ నో, ఓన్లీ ఇట్ ఈస్ నో. వెన్ అ మ్యాన్ హ్యాస్ నో రైట్ టు సే నో. ఈవెన్ ఆవిడ వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నా కూడా మీరు నో చెప్పడానికి లేదు. టార్చర్ చేస్తారు, ఒప్పుకోకపోతే ఫైనల్గా కేసులు పెడతారు. క్లియర్ కట్ ఎవిడెన్స్. జస్ట్ ఒక డౌట్ అడుగుతున్నాను, కామన్ డౌట్. ఎప్పుడైనా ఇలా అబ్బాయి మీద ఇలాంటి రేప్ కేసు పడినప్పుడు ఇమీడియట్గా లోపల తీసుకుంటారు, నిజ నిర్ధారణ అయ్యే వరకు కూడా ముందే జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంటారు. ఇదే కేసు ఒక అమ్మాయి మీద పెడితే అమ్మాయిని ఇమీడియట్గా జ్యుడిషియల్ కస్టడీలోకి అమ్మాయిని ఏమని పెడతారు? అసలు కేసు ఫన్నీ. ఇంకొక విషయం చెప్తున్నా, ఒక అమ్మాయి వెళ్ళి అబ్బాయి మీద కేసు పెట్టారు అని అంటే ఫస్ట్ కేసు పెట్టడానికి ఆధారాలు అవసరం లేదు. ఒక సందర్భం జరిగింది, ఒక నేరం జరిగిందని చెప్పినప్పుడు అక్కడ ఎవరైతే ఐఓ కానీ లేదా ఎస్హెచ్ఓ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకొని, నార్మల్గా ఎవరైనా సరే వెంటనే పోలీసులు ఇలాంటి పర్టికులర్ కేసులలో ఎఫ్ఐఆర్ చేయరు. మాట్లాడతారు, చేస్తారు, ఏమైనా మాట్లాడుకోండి అంటారు, సెటిల్ చేసుకోమంటారు, బయట కూర్చొని మాట్లాడుకోండి, ఇవన్నీ కాకపోతే ఎఫ్ఐఆర్ అవుతుంది అన్నట్టు. సో అప్పుడు అది ఎఫ్ఐఆర్, ఆ అమ్మాయి ఇష్టానికి. కానీ మీరు చూసుకున్నట్లయితే 4 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయిని 4 అమ్మాయిలు రేప్ చేశారని చెప్పేసి న్యూస్ బాగా వైరల్ అయింది. మన ప్రధాన సార్ వైజాగ్ లో ఒక ఉపాధ్యాయురాలట, ఆవిడ ఒక నీ వయసు ఉన్న వాళ్ళ స్టూడెంట్ ని మర్యాదగా నన్ను వచ్చి సాటిస్ఫై చేస్తావా, లేకపోతే నీకు మార్కులు కట్ చేసేస్తా, అటెండెన్స్ కట్ చేస్తా అంటే ఆఖరికి అబ్బాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మరి ఇదేమంటారు దీన్ని? ఇక్కడ ఆ అబ్బాయి వెళ్ళి ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా మైనర్లుగా ఉన్న వాళ్ళ మీద, ఏది అబ్బాయి అయినా అమ్మాయి అయినా మైనర్లుగా ఉన్నటువంటి చిన్నపిల్లలు, వాళ్ళు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, ఇప్పుడు అబ్బాయి మైనర్గా ఉన్నప్పుడు అమ్మాయి మేజర్గా ఉన్నప్పుడు ఆ అబ్బాయిని చేస్తే పాక్సో కేసు అవుతుంది. కానీ మేజర్లు అయినటువంటి అబ్బాయి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషలీ అబ్బాయి వెళ్ళి నన్ను ఈవిడ వేధిస్తుందంటే, మగాడు కదరా, బుద్ధి లేదురా, దాని దగ్గర పడుకొని ఎంజాయ్ చేసేదానికి వచ్చి కంప్లైంట్ చేస్తాను, సిగ్గు లేదురండి, ఇట్లా మాట్లాడతారు. అదే రేపు నిజంగా జరగలేదు, ఇద్దరు కన్సెంట్తో జరుగు, వీడు తప్పు లేకపోయినా సరే అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ పెడితే ఆ భయంకరమైన బూతులతో మన చట్టం ఏం చెప్తుందంటే, మగాడు మేజర్ అవుతాడు, ఆడవాళ్ళు ఎప్పటికీ మేజర్ గారు, వాళ్ళు ఎప్పటికీ మైనర్. అయ్యో తప్పండి, ఇది మన చట్టం అనకూడదు, మనుషుల వ్యక్తిత్వం అది. అది మన చట్టం వాళ్ళని ట్రీట్ చేసే ఇదే. ఓన్లీ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఈవెన్ ఆవిడకి 18 years వచ్చిన తర్వాత కూడా షీ ఫీల్స్ దట్ ఇది ఆ వాచ్మెన్ రెస్పాన్సిబిలిటీ, ఆ మెకానికల్ హెచ్ఓడి రెస్పాన్సిబిలిటీ, ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీ, ఈ అబ్బాయి రెస్పాన్సిబిలిటీ తప్ప నాకు ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ లేదు. జస్ట్ దే కెన్ ఫీల్ లైక్ మైనర్. అండ్ మన పోలీసులు వీళ్ళందరూ కూడా వాళ్ళు మైనర్ లాగానే ట్రీట్ చేస్తుంటారు. మగాడికి కర్మగాలు 18 దాటిపోయిందా అంతే. పాప ఇంజనీరింగ్ చదువుకున్న వాడు రైట్ అని నేను చెప్పను, క్లాస్ రూమ్లో అటువంటి పని చేసినప్పుడే నిజంగా ఇద్దరు తప్పే. కానీ ఈ తప్పు అత్యాచారం కాదు, అత్యాచారం కాదు. అత్యాచారం అంటే వాళ్ళు తీసుకెళ్ళి 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారా, జైల్లో పడేస్తారా? ప్రాసెస్ అనేది ఇప్పుడు ఇటువంటివి కేసులు నిజంగానే కోర్టులో నిలబడవు. కానీ 90% వీగిపోతున్నా కూడా ఇక్కడ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎఫ్ఐఆర్ పెట్టడం, అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం, అంటే తిప్పడం, ఈ ప్రాసెసే పనిష్మెంట్. ఇది చాలా పెద్ద పనిష్మెంట్. దీనికి తోడు మీడియా చేసిన పనుల వల్ల వీడి మాత్రం లైఫ్ సఫర్ అవుతుంది కూడా, ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయి లైఫ్ సఫర్ అవుతుంది. అండ్ దీంతోపాటు ఆ కాలేజీలో ఉన్న మిగతా అబ్బాయిల అమ్మాయిల జీవితాలు కూడా రెప్యుటేషన్ పోవడం వల్ల అందరూ ఇట్లాంటి వాళ్ళు అనుకుంటారు కదా. ఇప్పుడు వాట్ ఇఫ్ కేసు కొట్టేసిన తర్వాత అమ్మాయి మీద ఆపోజిట్లో వీళ్ళు కేసు వేయడానికి అవకాశం లేదండి. ఎందుకంటే కేసు నిలబడుతుంది. ఎలా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆమెతో ఉన్న సెక్షువల్ అంటే వాళ్ళ శారీరక సంబంధం ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడైనా సరే వెళ్ళి కంప్లైంట్ పెట్టినప్పుడు అది ఈ అబ్బాయి ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సర్టెన్ శిక్ష అనేది ఉంటుంది. శిక్ష నుంచి తప్పించుకోలేరు. కానీ శేఖర్ భాషా గారు అన్నట్టు ఆ శిక్ష కంటే మేజర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్తో పాటుగా ఈ అమ్మాయి బయటికి రావడం, ఈ ఫోటో లీక్ చేయడం, ఇది ఎంత కుటుంబానికి. ఇప్పుడు కన్సెన్షువల్ గా ఉన్నారనే విషయం ప్రూవ్ అయితే ఏ రకంగా శిక్షిస్తారు? ఇప్పుడు ఈ అమ్మాయి కన్సెంట్ గా ఉంది అని చెప్పేసి ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ అమ్మాయి కేసు పెట్టే టైంకి కన్సెంట్ గా లేదు అని చెప్పుకుంటుంది. చెప్పుకోవడం వేరు, కోర్టు నమ్మడం వేరు. ఎందుకంటే మీకు మొన్న రీసెంట్గా ఒక తీర్పు చెప్తాను, ఢిల్లీ హైకోర్టులో ఇచ్చిన తీర్పు. బంబుల్ అనే డేటింగ్ యాప్లో కలుసుకున్నారు ఇద్దరు, ఓయే రూమ్కి వెళ్ళారు.
నెక్స్ట్ రోజు అయిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, వీడు నన్ను అత్యాచారం చేశాడని చెప్పి. కోర్టు ఆన్ ద స్పాట్ మీరు వెళ్ళింది ఓయో రూమ్కి, కలిసింది పూజలు చేయడానికో లేకపోతే దీనికి వెళ్ళరు. సో ఇటువంటి కేసులు యాక్సెప్ట్ చేయక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది. అయితే దీనివల్ల అంటే ఈ సెక్షన్ ఎంత మిస్యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఒక ఆయేషానో ఒక నిర్భయనో ఇటువంటివి రేపు వచ్చినా కూడా ఇది కూడా ఫేక్ రేప్ చేసేనా అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 498 పరిస్థితి ఏంటి సార్? ఒకప్పుడు అంటే టెర్రర్ ఆ సెక్షన్ అంటే, ఇప్పుడు 498 ఆ చిల్లర సెక్షన్. ఇప్పుడు దానికి ఎవరు అరెస్ట్ లేదు, ఏమీ లేదు, తీసుకెళ్ళి ఒక కౌన్సిలింగ్ చేసి తర్వాత ఏదైనా చూడండి అంటున్నారు తప్ప, ఒకప్పుడు దానికి ఉన్న కూరలన్నీ పీకేశారు. ఎందుకు అంటే దాన్ని ఇంత మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఇది కూడా నేను అనుకుంటున్నా సార్, ఒక 100 కేసులు ఇట్లాంటివి వస్తున్నాయంటే రోజు, దానికి కూడా. కానీ ఇక్కడ డేటింగ్ యాప్ది వేరు, కలుసుకొని చదువుకున్నది వేరు. ఇప్పుడు ఈ అమ్మాయిదే తప్పు అని మనం మాట్లాడుతున్నాం, కానీ అబ్బాయిది కూడా 100కి 200%, 50% అబ్బాయిది కూడా తప్పు ఉంది. అప్పుడు ఇద్దరిని శిక్షించండి. నేను ఏమంటానంటే, వీడు అమ్మాయిని శిక్షించేది పక్క పెడితే ఈ అబ్బాయి ప్రాస్పెక్టివ్స్లో మాట. ఇక్కడ ఏంటంటే క్లాస్ రూమ్లో వీడికైనా విజ్ఞత లేదా? వీడికైనా కనీసం గౌరవ మర్యాద ఉండాలి కదా. విద్యాలయాల్లో సార్ అన్నట్టుగా సరస్వతి నీళ్ళల్లో సరసాలు ఆడతారు, అది నిజంగా తప్పే కదా. వీడికైనా మైండ్ ఉండాలి కదా. బయట చేసుకునేది అది 4 గోడల మధ్య చేసుకుని రహస్యంగా చేసుకునేది. నేను తప్పు కాదనట్లా. ఈ తప్పుకు శిక్ష ఏంటి? చంపేస్తారా, ఉరి తీసేస్తారా, 10 ఏళ్ళు జైల్లో పెట్టేస్తారా? నేను అనేది తప్పు ఖచ్చితంగా రెస్టికేట్ చేయడమో లేకపోతే సస్పెండ్ చేయడమో ఇటువంటి ఏమైనా చేయొచ్చు. అది అత్యాచారం అని ఎలా అంటారు సార్? దట్ ఈస్ రాంగ్. ఒకవేళ ఆ తప్పుకి శిక్ష పడితే ఇద్దరికి సస్పెన్షన్ ఉంటుంది కాలేజ్లో, ఇద్దరికి రెస్టికేట్ చేస్తారు. ఇదే ఒకవేళ చట్టంలో తీసుకెళ్తే మాత్రం ఆవిడ విక్టిము, వీడేమో అగ్రెసర్. నాకు ఇంకో డౌట్ ఉందండి. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రూవ్ అయింది అనుకోండి, వీళ్ళిద్దరూ ఫిజికల్గా కలిశారు, నేను విల్లింగ్గా లేను, నా కన్సెంట్ లేకుండా చేశాడు, రేప్ అని చెప్పి కేసు పెట్టింది. కొన్ని కేసులు ఏంటంటే ఇప్పుడు చాలా కేసులు 2 years నుంచి 1 year నుంచి అవుతుంది, నేను రేపుకి గురవుతున్నాను అంటారు. 1 year నుంచి రేపుకి గురవుతున్నాను, అప్పుడు ఇష్టంగా చేశారో కష్టంగా చేశారో తెలియదు, కానీ తర్వాత ఎప్పుడో వచ్చి నేను ఇన్నిసార్లు రేపుకి గురయ్యాను అని ఆమె చెప్పినప్పుడు కోర్టు ఎలా నిర్ధారిస్తుంది? ఆమె మనసు ఎలా తెలుసుకుంటుంది? అప్పుడు బట్టి అక్కడ జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ని బట్టి ఆ రేప్ అని ఈవిడ చెప్తున్నటువంటి ఏదైతే స్టోరీ ఉందో దాన్ని నిజానికి దగ్గరగా ఉందా, ఊహాకల్పితానికి దగ్గరగా ఉందా అనే ఒక ప్రాసెస్ అనేది కోర్టుకి విజ్ఞత ఉంటుంది. ఎవరైనా విజ్ఞత కలిగి ప్రవర్తిస్తారు. నిజంగా విక్టిమ్ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రకృతి సహకరిస్తుంది. ఏదైతే నిజంగా జరిగినటువంటి ఒక రేప్ ఉందో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రకృతి సహకరిస్తుంది. ఆవిడ చెప్పినటువంటి ఏదైతే స్టోరీ ఉంటుందో అది నిజానికి దగ్గరగా ఉంటుంది. ఆమె ప్యూరిటీ ఉంటుంది, ఆమె లాస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆమె కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మాత్రం ఇది కన్సెంట్తో జరిగింది తప్ప రేపు కాదు. ఎక్కడైనా సరే ఇది ఒక నిజమైన కేసా లేకపోతే ఒక తప్పుడు ఇంటెన్షన్స్తో పెట్టింది అనేది నా విచక్షణతో నేను చూసేది ఏదైతే ఉంటాయో, ఎస్పెషల్లీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కేసెస్లో 99% ఒక రివెంజ్ కోసం పెట్టినవి ఉంటాయి. అందులో బాయ్ ఫ్రెండ్ కనుక రిచ్ అయితే ఆస్తి కోసం పెట్టేవి కూడా ఉంటాయి. ఈ ఏజ్లో వీళ్ళ మీద ఆస్తి కోసం పెడుతున్నారని నేను అనుకోను, కానీ రివెంజ్ కోసం పెట్టే ఉంటాయి. అది ఇంటెన్షన్ మనకి ఎలా తెలుస్తుందంటే, సరే నువ్వు వెళ్ళావు, నీకు నిజంగానే అన్యాయం జరిగింది అనుకున్నావు, ఇప్పుడు నేను అబ్బాయిని వదిలేసిన తర్వాత కూడా వాడు పదే నన్ను టార్చర్ చేసి నేను తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టాను, పోలీసులు కేసు తీసుకున్నారు, సరే లోపల వేశారు, అయిపోయింది. బట్ నువ్వు మీడియాకి ఎప్పుడు వస్తావు? పోలీసులు కేసు తీసుకోకపోతే నీకు అన్యాయం జరిగితే, ఇదిగో నాకు ఎంత బతుకున్నా నాకు న్యాయం జరగట్లేదు, ఇప్పుడు ఆయేషాకి న్యాయం జరగలేదు, రోడ్లు పడ్డారు వాళ్ళందరూ, దట్స్ రైట్, మీడియా దాన్ని ఫోకస్ చేస్తుంది. బట్ ఈవిడికి కేసు తీసుకొని పెట్టి వాడిని రిమాండ్లోకి వేసిన తర్వాత కూడా షీ కేమ్ టు ద మీడియా, అదే పనిగా తిరిగి ప్రచారం చేస్తుంటే దాని అర్థం ఏంటి? ఎవ్వరు కూడా తనకి ఒకవేళ నిజంగా జీవితంలో అటువంటివి జరిగితే ఒక అమ్మాయి రేపు ఫ్యూచర్లో తన లైఫ్ని దృష్టిలో పెట్టుకొని బయటికి రాదు, తను ఎవరికి తెలియాలనుకోదు. అందుకని మన చట్టం కూడా విక్టిమ్ అని రాయాలి, సీల్ కవర్లో ఇవ్వాలి, అమ్మాయి పేరు బయటికి రాకూడదు. నేను చెప్తే బయటకు వచ్చి పులి డ్యాన్స్ చేసినట్టు ప్రతి మీడియా ఛానల్లోనూ పోయి ఫలానా కాలేజు ఫలానా స్టూడెంట్ అని చెప్పుకుంటే అది పెద్ద విషయం కాదు. అమ్మాయి ఎవరో తెలుసుకోవడం, అయితే ఆ అమ్మాయి జీవితమైన రిస్క్లో పడుతుందని తెలిసి కూడా వాళ్ళు వస్తున్నారు అంటే మనకే తెలిసింది, వాళ్ళకి తెలియదా? ద ఇంటెన్షన్ ఇస్ క్లియర్. అయితే ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందులాగా విక్టిమ్స్ అంటే పాతకాలంలో ఎలా ఉన్నారు, లేదా చదువుకునే వాళ్ళు ఎలా ఉన్నారు, కుటుంబ వ్యవస్థలో కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారు,
పక్కకు పెడితే ఇప్పుడున్న విక్టిమ్స్ ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా అంటే అది తప్పో ఒప్పో దాన్ని పక్కకు పెడితే వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ని బహిరంగంగా అంటే చెప్పడానికి ధైర్యంగా ఇష్టపడుతున్నారు, చెప్పడం ధైర్యంగా కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నారు. అది కూడా మెచ్చుకోదగ్గ విషయం. దాంట్లో మనం కొంత తప్పు పట్టడానికి లేదు, దాంట్లో కూడా నిజంగా అన్యాయం జరిగిన వారు ఇలా ధైర్యంగా చెప్పడం అనేది మంచి విషయం. చెప్పడం వల్ల నిజంగా ఆ ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నారో వాడికి భయం వేస్తుంది, తర్వాత ఎవడైనా చేయాలన్నా కూడా భయపడతారు. సో నిజంగా ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇలా చెప్పడంలో తప్పు లేదని నా ఉద్దేశం. శేఖర్ సార్ భాష గారు. ఎప్పుడైతే మీరు కోర్టులో మీ కేసు తీసుకోకపోతే అప్పుడు రావడంలో అర్థం ఉంది, కానీ పోలీసులు నీకు ఒక పక్క న్యాయం చేస్తున్నా కూడా నువ్వు ఇలా వచ్చి చేయడం వల్ల నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ కాలేజీలో ఉన్న మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి? ప్రతి చోట ఒక 10 ఛానల్స్లో తిరిగి 10 కాలేజ్ పేరు తీసుకొని ఇది చేస్తున్నప్పుడు సో రేపు ఆ కాలేజీలో చదువుకున్న మిగతా అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళ సగటు మానసిక పరిస్థితి, నాకు కాలేజీలో కొంతమంది మిత్రులతోటి అక్కడ సంప్రదించి చేస్తే దే ఆర్ లివింగ్ ఇన్ సమ్ ఫియర్. అటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది? అండ్ నేను న్యూస్ ఆర్టికల్స్లో కానీ ఈవెన్ నేను గూగుల్ జెమినైలో కొట్టా దీని గురించి, కొడితే అబ్బాయి పేరు వచ్చింది, కాలేజ్ పేరు వచ్చింది, అమ్మాయి పేరు రాలేదు. ఓకే, ఇది అబ్బాయి పేరు ఎందుకంటే ఇంకా నిజం నిర్ధారణ అవ్వలేదు, అవ్వకుండా అబ్బాయి పేరు ఎందుకు ఎవరు చెప్పారు? అలా ఏం లేదు. అబ్బాయి పేరు అనేది ఎక్కడా కూడా అంటే హైడ్ చేయడం అనేది లేదు. ఇక్కడ అతను దోషియా నిర్దోషియా మనం తేల్చడానికంటే ముందు తను చేసిన అది ఆ అది ఏదైతే ఉందో ఆ సీన్ అదంతా రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ అబ్బాయిని పేరుని మెన్షన్ చేయాల్సిందే. ఆ అబ్బాయి పేరు బయటకు వచ్చినంత మాత్రాన అదేం అంత అంటే కాదు, చట్టంలో అతని పేరు పెట్టొచ్చు. కానీ వరకు ఓకే, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రివీల్ అయ్యే వరకు ఎందుకు అలా ఏం లేదు. కోర్టు కూడా చెప్పాలి కదా పబ్లిక్ లో ఎవరో ఇతని పేరు రివీల్ చేయాలి, దోషాన్ని ప్రూవ్ అయ్యే వరకు రివీల్ చేయకుండా ఎవరని చెప్పారు? అలా ఏం లేదు. దోషి కానప్పుడు బహిరంగంగానే చెప్తా. అంటే మామూలుగా ఎఫ్ఐఆర్ ఇస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్ దట్ కెన్ బి గివెన్. కానీ ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ పబ్లిక్ డాక్యుమెంట్ అయినా కూడా ఒకవేళ నిజంగా దీంతో ఎవరైనా పెట్టారంటే నాకు తెలిసి ఆఫీసర్ రిస్క్లో పడతారేమో. ఎందుకంటే ఆ పేరు అమ్మాయి పేరు ఉంది దాంట్లో. ఇట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ. ఇప్పుడు చట్టం తెలిసిన ఆయన కావచ్చు, మనం కావచ్చు, ఖచ్చితంగా అమ్మాయి పేరు తీసుకోం, అది బేసిక్ రూల్ మనందరికీ తెలిసిందే. కానీ బికాజ్ ఎఫ్ఐఆర్ ఇస్ పబ్లిక్ డాక్యుమెంట్ నేను పెట్టేశాను అని చెప్పి బయట ఎవరైనా పెట్టేశారంటే ఖచ్చితంగా అమ్మాయికి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? తన కన్సెంట్ తోనే మేము పెట్టామని సింపుల్ గా తప్పించుకోవడానికి అప్పుడు దాని కన్సెంట్ తో పేరు పెట్టినప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే అమ్మాయి పేరు తీసుకోవడానికి కూడా వెనకడక్కర్లేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ముద్ద ఎవరైతే ఉంటాడో వాడిని మామూలుగా బై డిఫాల్ట్ జరగకపోయినా కూడా కోర్టు నిర్ధారించకపోయినా కూడా ఇది జరిగింది అనే వేస్తారు. అది మీడియా స్టైల్. వీడు ఒక కీచకుడు, వీడు చూడండి 20 ఏళ్ల తర్వాత మొన్న ఒకడిని నిర్దోషం చెప్పి చేసింది. అప్పటిదాకా వాడు 20 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాడు చేయని కేసులో. ఆయన పాపం 24 ఏళ్ళు. ఇది ఏదైతే ఉందో ఇంకా రివర్స్లో చెప్తా. ఒకవేళ అబ్బాయే మోసపోయాడు, ఓకే, ఆవిడెవరో వాడిని కొట్టిందో చంపిందో ఏదో చేసింది, ఎఫ్ఐఆర్ అయింది అమ్మాయి మీద, అయినాయి కొన్ని కేసులు అయినాయి కదా. బాధితుడి పేరు, మగాడైతే బాధితుడి పేరు వేస్తారు. ఈవిడ ఎఫ్ఐఆర్లో బుక్ అయిన ఆవిడ పేరు కనీసం వేరు, ఆవిడ ఫోటో ఉంటే మాస్క్ చేస్తారు. అది మన వాళ్ళ లేదండి, అది చట్ట ప్రకారంగా హైడ్ చేయాల్సింది. ఎందుకంటే ఒక స్త్రీ తనంతడు తానుగా బ్రతకలేని కాబట్టి ఒక స్త్రీ మూర్తి అనేది మనం భూదేవి అని, తర్వాత సరస్వతి దేవి అని, ఇట్లా అంటే స్త్రీ మూర్తిని మనం దేవతలతో కొలుస్తాం కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే పురాణాల నుంచి కూడా పురాణ పురుషుల గురించి చెప్తారు కాబట్టి మహాప్రతివ్రతల గురించి చాలా తక్కువ మంది. మీరు చూడండి దేవతలందరిలో కూడా డామినేషన్ పురుషులే ఉంటారు. అలా అని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే న్యాయశాస్త్రం అనేది 4 శాస్త్రాల నుంచి ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం నుంచి తీసుకోబడింది కాబట్టి స్త్రీకి సముచిత అది బ్రిటిష్ వాళ్ళు రాసిన ఐపీసీ తీసుకొచ్చి మార్చి పెట్టుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు నేనేమంటానంటే అన్ని దానికి సంబంధించినవి కాదు. బ్రిటిష్ వాళ్ళు రావడానికంటే ముందు నుంచి కూడా మనకు న్యాయ వ్యవస్థ సరే సార్ వేదాలు ఉన్నాయనుకోండి, అమ్మాయి పేరు అనేది అమ్మాయికి సంబంధించిన ఫోటో అనేది ఖచ్చితంగా హైడ్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు నేరం చేసిన వాళ్ళని కూడా హైడ్ చేయాలి. అంటే ఇప్పుడు దేవతామూర్తుల్ని అందరినీ ప్రస్తావించారు. పర్ఫెక్ట్ పాయింట్ ఆయన పట్టుకున్నది. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో నేను అదే చెప్పా. ఆది కాలం నుంచి ఎవడైతే ఇప్పుడు పీడనానికి గురవుతున్నారు అని చెప్పి భ్రమపడుతూ ఉన్నటువంటి రోజుల్లో ఉన్నారు. నేను అదే అంటున్నా. అందుకనే పురుషుడే ఇక్కడ విక్టిమ్ అవుతుండ్రు. నేను అది కూడా చెప్పా కదా. ఇక్కడ స్త్రీ ఇప్పుడున్నటువంటి నవీన సమాజంలో స్త్రీ వేధించబట్ల, స్త్రీని తనని ప్రెషర్ చేయబట్టలేదు, తనని మనం ఏమీ చేయలేకపోతాం. పురుషుడే విక్టిమ్ అవుతుండు, పురుషుడే ఏది జరిగినా సరే బాధ్యుడు అవుతుండు, పురుషుడే ప్రతి విషయానికి కూడా సఫర్ అవుతుండు. ఇప్పుడు స్త్రీ ఎవరు సఫర్ కావట్లా, అవుతున్నారు.
చాలా తక్కువ మంది పురుషుల ద్వారా స్త్రీలు సఫర్ అవుతున్నారు తప్ప, అది కూడా గ్రామ స్థాయిలో. పూర్తి స్థాయిలో ఈ ఇటువంటి అంటే మహానగరంలో హైదరాబాదు. కానివ్వండి, రకరకాల సిటీస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆడవాళ్ళ యొక్క డామినేషన్ ఇల్లు నడుస్తుంది. అక్కడ జరగకపోతే మాత్రం ఆ సంసారం, అక్కడ పురుషుడు ఆ భార్య మాటకు లోబడిపోతే మాత్రం ఆ సంసారం ఒక చదరంగమే అయిపోతుంది. లేకపోతే 498 మెయింటెనెన్స్ DVSC, అబ్బాయి బాయ్ ఫ్రెండ్ గర్ల్ 4 and ఫ్రెండ్ 6 DP యాక్ట్. ఇంకా సార్ అంటే ఇందాక ఒక మాట అన్నారు కదా మీరు, 20 ఏళ్ళ తర్వాత నిర్దోషం తేలింది, 24 ఏళ్ళ తర్వాత నిర్దోషం తేలింది. ఇప్పుడు ఆ 20 ఏళ్ళు అతను అనుభవించిన శిక్షకి భర్తీ ఎవరు చేస్తారు, ఎవరు బాధ్యత? ఎవరో లేరు. ఆయేషా మీరా కేసులో వచ్చిన అబ్బాయి వచ్చి ఏమంటుండు, జైల్లో ఇట్లా మగ్గిపోయింది, 8 నా ఏళ్ళు జీవితం అబ్బాయి నా పాపం. జీవితం అయింది, నా ఆయేషా క్రూషియల్ టైం మొత్తం అక్కడ అయిపోయింది. ఇప్పుడు నేను బయటకు వచ్చి ఎక్కడ ఏ పని చేసుకోలేకపోతున్నా, ఎక్కడికైనా వెళ్ళా నువ్వు కేసులో జైలు చేసి వచ్చినాడు కదా అన్నాడు. నిజంగా ఆ వీడియో చూసినప్పుడు, ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఏడుపు వచ్చేసింది. నిజంగా ఒక వ్యక్తి నిండు జీవితాన్ని బలి చేసినట్టు. అంటే ఆయేషా మీరా కేసులో ఇతను వేరే వాళ్ళ ద్వారా ఇరికించబడ్డాడు. అవును. ఆవిడకి జరిగిన అత్యాచారమే, కానీ అసలైన వాడిని పట్టుకోకలం. సో అది అందరికీ తెలిసింది. సో ఇతను అప్పుడు అతనికి భర్తీ ఏం చేయరా? అప్పుడు అతనికి నష్టపరిహారం నా 2 లక్షల కాంపెన్సేషన్ ఇచ్చారు. 8 సంవత్సరాల జీవిత ఖరీదు 2 లక్షలు. సారీ, విచారం వ్యక్తం చేయడం అతందే కదా, మన అందరిది కూడా తప్పు ఉంది. ఇప్పుడు ఇటువంటివి జరుగుతున్నప్పుడు మనం అందరం కూడా రోడ్లు ఎక్కువ, లేకపోతే ఢిల్లీకి పోయి ఎక్కడ పోయి గట్టిగా చేసి ఇవి మార్చుకోకపోతే వాడు కాకపోతే ఇంకోటి ఇలా జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా మనం మార్చుకోవాల్సిన చట్టాలు, సిస్టమ్స్. ఇప్పుడు చట్టం పక్కన పెడితే ఈ పోలీస్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎఫ్ఐఆర్ పెట్టిన దగ్గర నుంచి కోర్టుకి సబ్మిట్ చేసేదాకా ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో, అది నిజానికి ఎస్పెషల్లీ ఈ మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య జరుగుతున్న కేసెస్లో చాలా దారుణంగా పురుషుల పట్ల ఎఫ్ఐఆర్ చేయటానికంటే ముందు పూర్తి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాత తప్పు ఒప్పు అయితే మాత్రమే ఎఫ్ఐఆర్ చేసే విధంగా రావాలి. కరెక్ట్. అలా చేస్తే చాలా వరకు ఎఫ్ఐఆర్లు కాకోకుండా వాళ్ళ జీవితాలు పాడు కాకోకుండా జరగడానికి అవకాశం. ఇది నా అభిప్రాయం. ఇది చెయ్యండి, ఇలా చెయ్యండి అని నేను చెప్పట్లేదు, నా అభిప్రాయం. ఫస్ట్ తీసుకెళ్ళి లోపలేయండి, ఆడు సస్తాడు ఏమైతే అవుతుంది తర్వాత సంగతి తర్వాత. తీసుకెళ్ళి లోపలే. జానీ మాస్టర్ అయితే 39 రోజులు, ఇంకొకళ్ళు అయితే అండర్ ట్రయల్ కాయలు బోల్డ్ మంది ఉన్నారు. అదొక పెద్ద టాపిక్ అసలు. ఇంకోటి మాట్లాడితే వాడికి న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియదు, తీసుకెళ్ళి లోపల పడేస్తారు. డబ్బులు ఉండేవాడికి బెయిల్ వస్తుంది, డబ్బులు లేని వాడికి బెయిల్ కూడా రాదు కనీసం. కానీ బెయిల్ వచ్చినా కూడా వాడికి అలా ఏం లేదండి, డబ్బులు లేని వాళ్ళకి కూడా ప్రభుత్వం కేసు ఒకవేళ డిస్మిస్ చేశారనుకోండి, ఎవరైతే తప్పుడు కేసు పెట్టారో వాళ్ళ మీద ఏమన్నా పడుతుందా? వీళ్ళు తిరిగి యాక్షన్ తీసుకుంటే కదా. ఇప్పుడు వీళ్ళు పేదవాళ్ళు ఫర్ సపోజ్ మళ్ళీ ఇంకొక ఫైట్ చేసే ఓపిక లేదు. ఆయేషా మీరా కేసులో సత్యం బాబు రిలీజ్ అయ్యిండు. సత్యం బాబు తిరిగి వాళ్ళ మీద ఎవరి మీద కేసులు ఫైల్ చేయలే. చేస్తే తప్పకుండా యాక్షన్, దానికి సంబంధించి యాక్షన్ ఉండేది. దానికి యాక్షన్ కంటే ముందు ఆయన ఫస్ట్ సత్యం బాబు అంటే అది పెద్ద వేరే కేసు. నార్మల్ కేసులలో ఖచ్చితంగా కేసులు వేస్తే న్యాయం జరుగుతుంది, ట్రయల్ జరుగుతుంది. మన మీద తప్పుడుగా సాక్ష్యాలు ప్రవేశపెట్టి లేదా తప్పుడు సమాచారం ఇచ్చిన పోలీస్ ఆఫీసర్నే సస్పెండ్ చేసి జైలు పాలు చేసే చట్టాలు మన దగ్గర పటిష్టమైన చట్టాలు ఉన్నాయి. కానీ బతుకు జీవుడా, బయటపడ్డం చాలరా దేవుడా అనుకున్నట్టే ఉంటున్నారు తప్ప, నాకు జరిగింది అన్యాయం, దీని మీద పోరాటం చేయాలి, దీని మీద ఖచ్చితంగా మళ్ళీ మనం తిరిగి సెక్షన్ 211 ఇలా చట్టంలో ఆటోమేటిక్గా ఈవిడ తప్పుడు కేసు పెట్టిందంటే తీర్పిచ్చే రోజే ఆవిడకి శిక్ష పడే రోజు వస్తే తప్ప ఇవి ఆగవు. అలాంటిది అంటే కూడా అంటే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా ఇక్కడ ఎంత లాంగ్ ప్రాసెస్ ఎందుకు అని అంటే, ఇందులో నిజంగా నిర్దోషి ఎవరైనా ఉంటే వాళ్ళకి శిక్ష పడకూడదు అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని కొంతమంది అవకాశవాదులు అవకాశంగా చేసుకుంటున్నారు తప్ప శిక్ష పడకూడదనే పడిపోయింది కదా సార్, ఆల్రెడీ తీసుకెళ్ళి రిమాండ్ లో పడేశారు కదా సార్. ఇప్పుడు ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు అలాంటి ఏమండి ఇక్కడ మెయిన్ కాజ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని చూస్తున్నారు, ఆ అమ్మాయి పెట్టిన కేసును చూస్తున్నారు. సో దాని ప్రకారం చూసినట్టయితే ఆ అమ్మాయి కన్సెంట్ లేకుండా జరిగింది అన్నట్టే. కాబట్టి ఈ అమ్మాయి మిస్యూజ్ చేస్తుందో వాడు మిస్ చేస్తుండో పక్కకు పెడితే చట్ట ప్రకారం అయితే ఇష్టం లేనుకోకుండా ఆ అమ్మాయి అంటే ఫేక్ ప్రామిస్ టు అంటే ఆమె ప్రామిస్ చేసో లేదా ఇంకా రకరకాలుగా చేసో ఇంటర్ కోర్స్ అయితే జరిగింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా పనిష్మెంట్ల ప్రకారం పనిష్మెంట్ చేయాల్సిందే. కాబట్టి ఇది తప్పు లేదండి, దీన్ని తీసుకెళ్ళి లోపలేయచ్చు. కానీ నేను ఏమంటానంటే కేసు ఎఫ్ఐఆర్ పెట్టడానికంటే ముందే దీన్ని క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాత చేస్తే, అంటే పోలీసులకు అధికారం లేదు. చట్టాలు అంటే పార్లమెంట్ అలాంటి చట్టాలు చేస్తే ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ దాన్ని సుప్రీంకోర్టుకు సిఫారసు చేస్తే అది ఖచ్చితంగా చట్టం చేస్తే ఖచ్చితంగా చట్టరూపం దాల్స్తుంది. ఇది ప్రజాప్రతినిధుల చేతిలో, మన చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల చేతిలోనే మాత్రమే ఉంది. సో ఎంతోమంది అమాయకులైనటువంటి మగవాళ్ళు, చాలా మంది ఆడవాళ్ళ చేతులు దారుణంగా
వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. సో కాబట్టి ఎస్పెషలీ ఈ రేపుకి సంబంధించిన కేసుకు సంబంధించినటువంటి ఏదైతే కంప్లైంట్ వచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత అవును జరిగింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, వాళ్ళని అరెస్ట్ చేయడానికంటే ముందు ఏ విధంగా అయితే డిఎస్పీ స్థాయి ర్యాంకింగ్ వాళ్ళని ఎంక్వైరీ చేసి అది జరిగిందా లేదో తెలుసుకున్న తర్వాతే అరెస్ట్ ఎట్లయితే చేస్తున్నారు. ఇప్పుడు కదా సార్ నేను అదే అంటానండి, ఎందుకు అంటే దాన్ని చాలా రోజులు మిస్యూజ్ చేశారు కాబట్టి Misuse ఇప్పుడు చేయలేదండి. జరుగుతున్నాయి కదా, తప్పు, దీని తప్పు. కూడా వస్తుంది రేపు కొన్నాళ్ళకి. ఎస్సీ ఎస్టీ కేసులలో చాలా వరకు మిస్యూజ్ చేశారు అనేది చాలా తప్పు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి నిరోధక చట్టం కేసులలో ఒక చుండూరు సంఘటన, ఒక కారంచేడు సంఘటన బొచ్చునుండి ఉన్నాయి. ఇప్పటికి స్టిల్ ఉన్నాయి సార్. ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు వాళ్ళ ఊర్లో ప్రతిరోజు అంటే అన్టచబిలిటీకి ఉన్నారు. సో అది ఇంకా అలాంటి అలాగే మీరు చెప్పినట్టుగా నేను ఏమంటానంటే హైదరాబాద్ విషయం వేరు, అగైన్ ఊళ్ళలో ఉన్న నేను culture వేరు. ఏమంటానంటే ఇక్కడ చెప్తున్నా సార్ జనరలైజ్గా. సో ఒక ఎస్సీ ఎస్టీ కేసులో కేసు ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది జరిగింది అన్నప్పుడు మాత్రమే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయటం, తర్వాత జరగలేదు అన్నప్పుడు కేసు కొట్టేయటం ఎలాగైతే ఉందో అలాగే ఎస్పెషల్లీ దీంట్లో అబ్బాయికి అమ్మాయికి సంబంధించినటువంటి కేసులో అబ్బాయి మీద అమ్మాయి రేప్ కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ పోని చేసినా సరే అరెస్ట్ అనేది ఆపి ఇన్ఫర్మేషన్ అనేది ఆపి ముందు తన మీద ఇన్వెస్టిగేషన్ క్షేత్రస్థాయిలో జరిగిన తర్వాత అరెస్ట్ చేసి తిని జైలుకి పంపించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి నేను అనేది ఒక నా అభిప్రాయం. ఈ విషయంలో నేను మన భారతదేశంలో మాత్రమే ఇట్లా ఉందా, వేరే దేశాల పరిస్థితి ఏంటి అని చెప్పి చూస్తే అమెరికాలో లేదు ఇటువంటి సిస్టమ్. ఇక్కడ ప్రేమ ఫేసి ఉంటే తప్ప అతను బెటర్ కాదు. అండ్ అలాగే ఇక్కడ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్లో ఉండి అత్యాచారం కేసులు పడడానికి అమెరికాలో అసలు ఛాన్సే లేదు, కంప్లీట్లీ నో. అండ్ అలాగే ప్రామిస్ టు మ్యారేజ్ చేసుకొని వాళ్ళతో కొన్నాళ్ళు ఉన్న తర్వాత అది ఇల్లు పెట్టడం అనేది అసలు చైనాలో కాదు, అమెరికాలో కాదు, యూరోప్లో కాదు, ఎక్కడ ఇవన్నీ 10 ఏళ్ల క్రితం ఉండవన్నీ తీసి అవతల పడేశారు. ఆ స్టేజ్ ఇండియా కూడా వస్తుంది త్వరలోనే, పెద్ద వింతేం కాదు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఎంత తొందరగా వీళ్ళందరూ ఎక్కువ మిస్యూజులు చేస్తుంటే ఇప్పుడు ఈ కేసులు ఇట్లాంటి 100 పెరుగుతున్నాయి అనుకో, ఓకే మనం సవరించాల్సిన రోజు వచ్చింది అని చెప్పి అనుకుంటారు. లేదు మనందరం ముందుగా వెళ్ళి అక్కడ గిరాటాలు చేసుకుంటే అప్పుడు ఇవి మారుతాయి. ఆయన చెప్పినట్టుగా ఆ స్థాయి వ్యక్తి ఎవరైనా సరే దీన్ని అనుమతిస్తే తప్ప ఇది అరెస్టులు చేసేది స్టేజ్కి రావడం. ఎందుకంటే వాడి జీవితం నాశనం అయిపోయింది కదా, ఇంజనీరింగ్ చదువుతున్న వాడు రేపు వాడు బయటకు వచ్చేనా సూసైడ్ చేసుకుంటే. మీకు ఒక విషయం చెప్తున్నానండి, మా సత్తుపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, తామర చెరువు ఇన్సిడెంట్. అంటే ఇప్పటికి వాళ్ళు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్సే. ఒక ప్రాస్టిట్యూట్ని మాట్లాడుకొని ఆ చెరువు దగ్గర, అంటే అది నిర్మానుష్య ప్రదేశం, 4 స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ తనతో అంటే ఒక ప్రాస్టిట్యూట్ని మాట్లాడుకొని, తప్పే వాళ్ళు చేసింది కూడా, ప్రాస్టిట్యూట్ని మాట్లాడుకొని వెళ్ళి వాళ్ళు అంటే ఆ నిర్మానుష్య ప్రదేశంలో శృంగార కార్యకలాపాలు చేస్తుంటే ఎవరో చూసేసరికి ఈ అమ్మాయిలు కేసు పెట్టింది. 5 years బ్యాక్, 5-6 years బ్యాక్. స్టిల్ ఇప్పటికీ వాళ్ళకి జైలుకి వెళ్ళారు, వాళ్ళ జీవితాలు ఆగమైనాయి, వాళ్ళ చదువులన్నీ పోయినాయి. మెయిన్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో అత్యాచారం చేసినటువంటి విద్యార్థులు కీచకులని. నేను ఇక్కడ ఏమంటానంటే ఒక సందర్భం జరిగినప్పుడు ప్రతి విషయంలోనే అబ్బాయిలను అక్యూజ్డ్ చేయొద్దు, క్షేత్రస్థాయిలో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని జైల్లో పెట్టడం కానీ, వాళ్ళది జీవితమే, వాళ్ళకున్నదే జీవితమే, వాళ్ళకి కూడా మనకులాంటి కుటుంబ వ్యవస్థ ఉంది, వాళ్ళకి కూడా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉంటాయి. సో అమ్మాయికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ని అబ్బాయిల విషయంలో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ మ్యాండేటరీ అన్నప్పుడు ఎట్టయితే అరెస్ట్ చేస్తున్నారో ఈ 376 రేప్ కేసుల్లో కానివ్వండి, ఇలాంటి కేసులలో 354D ఇలాంటి కేసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో నిజంగానే తప్పు జరిగింది, అరెస్ట్ మ్యాండేటరీ అన్నప్పుడే చేయాలి. జరిగిన తర్వాత దాంట్లో క్షేత్రస్థాయిలో తప్పు చేసి ఎస్సీ ఎస్టీ కేసులు తప్పు జరగలేదని అంటే ఐఓకి ఏ విధంగా అయితే కేసును కొట్టేయమని చెప్పి జడ్జి గారికి చెప్పే అధికారం, రిపోర్ట్ పంపించే అధికారం ఉందో, దీంట్లో కూడా నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ఎవరైతే ఐఓగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసును కొట్టేయండి, ఇది జరగలేదని చెప్పి రిపోర్ట్ పంపించి కొట్టేపించే రోజులు రావాల్సింది, అలాంటి చట్టాలు తేవాల్సింది. లేకపోతే రోజుకి రాబోయే 10 సంవత్సరాలలో ఉన్నటువంటి యూత్ అంతా జైళ్ళలోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడ పోతే మాకేంటి సార్, ఐఓకి నాకు ప్రమోషన్ రావాలి, జడ్జి సెషన్స్ కోర్టులో జడ్జి తీర్పులు వాళ్ళు కన్విక్ట్ చేస్తే ఆయనకి పాయింట్లు ఉంటాయంట, లేదండి, జడ్జెస్ ఆర్ సో ఫెయిర్. కానీ పాయింట్స్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, వీడు కన్విక్ట్ అవుతే ఒక కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి, ప్రమోషన్కి ఇది అవుతుంది. ఐఓకి కూడా ఇప్పుడు ఈ కేసు గెలిస్తే ఆయనకి నెక్స్ట్ కీర్తి కిరీటంలో ఒక కలిగిత యాడ్ అవుతుంది, నెక్స్ట్ ప్రమోషన్. జడ్జెస్ కి అంటే అట్లాంటి పాయింట్లు యాడ్ అవడం ఇది ఏమన్నా ఆ గేమ్ అండి, పాయింట్లు యాడ్ అవడం అట్లేం లేదండి, ఇట్స్ బుల్షిట్. మిమ్మల్ని ఎవరు మిస్లీడ్ చేశారు. ఎక్కడ ఏంటంటే జడ్జెస్ సో ప్రధాన నరేంద్ర మోడీ అయినా సరే జడ్జి గారి ముందు నిలబడాల్సిందే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల్ని
కోర్టులు నిలదీసి కొట్లేస్తాయి. అంటే ఇక్కడ మనకి ఎక్కడైనా న్యాయం జరుగుతుంది అంటే ప్రభుత్వం తర్వాత అత్యున్నతమైనది అవును సార్. స్థానంలోనే కోర్టులు ఒకసారి మాత్రమే. ఇలాగే ఇందిరాగాంధీ గారి మీద తీర్పిస్తే ఏమైంది సార్? ఏమండి చూడండి, అలహాబాద్ కోర్టు ఆ కోర్టుకి నాకు తీర్పిచ్చే అవకాశం లేదని చెప్పి కొట్టేసి ఆవిడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి అసలు ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు వీళ్ళకి అతీతులు, ప్రైమ్ మినిస్టర్ మీద జడ్జి తీర్పు ఇవ్వకూడదని చెప్పి చూడండి నేనేమంటానంటే గత కాలంలో జరిగినాయి కాదు, ఇప్పుడున్నటువంటి సమాజంలో, ప్రస్తుత సమాజంలో ఆ విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. సో మనం అలా అనుకుంటే ఇక మనం దేన్ని నమ్మడానికి లేకుండా అయిపోతుంది. సో కోర్టులు అనేవి చాలా గౌరవప్రదమైనవి, ఎవరి జీవితాలని కూడా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు. ఎక్కడ ఈ ఐఓ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండో, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండో దాని మీద ఆపోజిట్ అడ్వకేట్స్ ఆర్ దాన్ని స్ట్రాంగ్గా దాన్ని నిలదీసి దాంట్లో ఉన్న పాయింట్స్ లాగి దాన్ని నిజ నిర్ధారణ చేయనప్పుడు జడ్జెస్ ఏం చేస్తారు? సో అంటే ఇప్పుడు కొన్ని కేసెస్లో ఎలా ఉంటాయంటే కేసు పెట్టిన వెంటనే 25,000, తర్వాత దాన్ని కొంచెం ముందు తీసుకెళ్ళి అరెస్ట్ అయితే 50,000 ఎవరికి విక్టిమ్కి, తర్వాత 75,000, కన్విక్ట్ అయితే 1,00,000. ఇలాంటి సిస్టమ్స్ కూడా ఉన్నాయి కదా సార్. ఏమండి అది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అది అంటే ఆర్థిక సహాయం. ఇప్పుడు విక్టిమ్స్ అనే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని పోడ్చలేరు కాబట్టి ప్రభుత్వం తమ వంతుగా వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఇచ్చినటువంటి ఒక బృహత్కార కార్యక్రమం. దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు, దాన్ని మిస్యూజ్ చేస్తే వాళ్ళ కర్మ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం. ఒక చిన్న రీసెంట్గా నేను మన బేగంపేట దగ్గర ఒకడు ఫుల్గా తాగేసి కారు నడుపుకుంటూ వెళ్ళిపోతే ఒక 3 అమ్మాయిలు రోడ్ క్రాస్ చేస్తుంటే 3 అమ్మాయిలు కొట్టేసిండు. అవును, ఆడు వాళ్ళకి ఆళ్ళు పోయి ఒక అమ్మాయికి ఫేస్ పోయింది. 3 తీసుకెళ్ళి వివేకానంద హాస్పిటల్లో చేర్పించారు అక్కడే బేగంపేటలో. చేర్పించిన తర్వాత వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏదో వంగిపోయాడు, మొత్తానికి ఏదో అయింది, పిలిచారు. సో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడిచింది. పాపం వీళ్ళు అలాగే కుంటుకుంటూ కోర్టులకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే దీంట్లో ఫైనల్గా తీర్పు వచ్చింది. ఏంటి తెలుసా, అతనికి 2,500 రూపాయలు జరిమానా వేశారు. ఓకే, ఆ జరిమానా కూడా వీళ్ళకి ఇస్తారా లేదో తెలీదు. వీళ్ళు ఇన్నాళ్ళు తిరిగిందని వీళ్ళకి అంటే ఇదేం న్యాయం సార్? పొరపాటు. ఇక్కడ దీన్ని ఆర్బిట్రేషన్ పంపిస్తారు. ఇక్కడ నేను చెప్పేది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆర్బిట్రేషన్ పంపిస్తారు. ఎవడైతే గుద్దినవాడు ఉంటాడో వాడు వాళ్ళకే ముందుగానే కొంత, అంటే ఇప్పుడు మనం లోక్ అదాలత్ల కేసులు ఏ విధంగా అయితే ఏదన్నా ఉంటే మాట్లాడుకొని రెండమ్మ మేము కొట్టేస్తాం అంటే రాజీ మార్గమే రాజమార్గం అని. సో ఏంటంటే అల్టిమేట్గా వాళ్ళకి న్యాయం దక్కాలి. సో కాబట్టి ఈ కారుతో గుద్దినోడు ఎవడైతే ఉందో వాడితో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించిన తర్వాత దాన్ని కాంపెన్సేషన్ రాలేదు సార్. అది బయట ఇప్పుడు బయటకు కాదు. నేను ఏమంటున్నా అంటే ఆర్బిట్రేషన్ అనేది బయటికి రాదు. నేను ఏమంటున్నా సార్, ఏ కాంపెన్సేషన్ లేదు. జనరల్ గా యాక్సిడెంట్ కేసెస్ లో ఇది మామూలుగా అయితే అదేంటో నేను కొన్నిసార్లు మనం చూస్తున్న కోర్టులో వాడికి 50 లక్షలు ఫైన్ వేశారు సార్, 10,000 ఫైన్ వేశారు, 50,000 ఫైన్ వేశారు. నా డౌట్ సార్, ఈ 50,000 వీళ్ళకి ఇస్తారా? ఎవరికండి? ఈ ఫైన్ వేసిన 50,000 ఏదైతే ఉందో ఆ 50,000తో పాటుగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్లో ఉన్నటువంటి డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తారు. అలా సో ఇలాంటి ఏదైనా చిన్న ఫైన్లు వేస్తే బయట ఆల్రెడీ కాంపెన్సేషన్ ఈ అబ్బాయి రేపు నిర్దోషి అని తెలిస్తే మన సోకాల్డ్ ముద్దాయి ప్రస్తుతం ఈ రేప్ కేసులో ఎవరైతే జైల్లో మగ్గుతున్నాడో అతనికి ఏమైనా ఇస్తారా సార్? నిర్దోషం తెలిస్తే పట్టాయిస్తాం కదండి. నిర్దోషి ఇంకేంటి పట్టాల మీద పెట్టుకుంటారు సార్ తల. సో కొన్ని విషయాల్లో మార్పు జరగాలంటున్నా కదండి, ఎస్పెషలీ అబ్బాయిల విషయంలో. ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఒక ఐఓ ఉండి అరెస్ట్ మ్యాండేటరీ కాదని నిర్ణయించి అది జరిగిందా లేదా అని చెప్పి జరగకపోతే జరగలేదని దీన్ని కొట్టేయడానికి కోర్టుకి ఏ విధంగా అయితే రిఫర్ చేస్తారో, ఎస్పెషలీ రేప్ కేసులలో ఇలాంటి స్పెసిఫిక్ కేసులలో కూడా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారినో ఒక ఏసీపీ స్థాయి అధికారినో నియమించి అది జరిగిందా లేదా, అరెస్ట్ మ్యాండేటరీ కాదా అని ఇద్దరు జీవితాల్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక రిపోర్ట్ లాంటివి తయారు చేసి ఈ కేసులో ఏ విధమైనటువంటి ఫార్మాట్ ఫాలో అవుతున్నారో ఈ కేసులో ఎస్పెషలీ ఇలాంటి కేసులు కూడా ఫార్మాట్ ఫాలో అయితే చాలా వరకు జీవితాలు బాగుంటాయి, అందరే బాగుంటాయి. లేదనుకోండి 10 సంవత్సరాల తర్వాత యూత్ అందరూ కూడా జైళ్ళలో ఉంటారు. ఏది యువతే మన దేశానికి పట్టుకోమలంటే యువత మొత్తం పోయి జైల్లో ఉంటారు, ముసలోళ్ళు మొత్తుకోళ్ళు మాత్రం బతుకుంటారు. వాళ్ళు పట్టుకోమని కూడా పట్టుకోరు. లేదంటే మీరు అన్నట్టు ఇప్పుడు అమెరికాలో వాటిలో మొదటిగా మోసం ఉన్న చట్టాన్ని తీసేస్తారు. అప్పుడు ఎవరైతే నిజంగా సఫర్ అవుతారో వాళ్ళకి చట్టం ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు చూస్తుండండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది అంతే. ఫైనల్లీ ఏమన్నా అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ కేసు నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏమన్నా చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవడానికి పంపిస్తున్నారు, మీ అమ్మా నాన్న మిమ్మల్ని నమ్మి
ఆ కాలేజీకి, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, మీరు ఆ విద్యా సంస్థకి ద్రోహం చేయడం కాదు, మీరు అమ్మా నాన్నకు కూడా ద్రోహం చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు నీకు నీ కాళ్ళ మీద నిలబడే స్టేజ్ లేనప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినడం అనేది ఇంపార్టెంట్. నాకు అన్నీ తెలుసులే, ఏం చేసుకుంటే ఇలాగే జరుగుతుంది. సో అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, ఇప్పుడు ఏదో ప్రస్తుతానికి అమ్మాయి చట్టపరంగా ఏమైనా శిక్ష పడకపోవచ్చు, కానీ సోషల్ స్టిగ్మా ఖచ్చితంగా వెంటాడుతుంది అమ్మాయిని. సో సమాజం వేసే శిక్ష వేరే ఉంటుంది ఇది తెలిసినప్పుడు. సో ఖచ్చితంగా జరుగుతుంది. శిక్షలు అనేది ఇద్దరికీ తప్పు ఇటువంటివి జరిగినప్పుడు. కాకపోతే ఎవరైనా సరే చదువుకోవడానికి పవిత్రంగా సరస్వతీదేవి లాంటి చోటకి వెళ్ళి ఇటువంటి దరిద్ర పనులు చేయడం అనేది చాలా తప్పు. కాకపోతే దీనికి ఇప్పుడు అబ్బాయి అనుభవిస్తున్న చాలా పెద్ద శిక్ష. ఆ తప్పుకి ఎంత శిక్ష చేయాలో అంతవరకే ఉంటే బాగుంటుంది. అంతకు మించిపోయింది ఇది. మీరేమన్నా చెప్పాలి? నేను ఒకటే చెప్తున్నానండి, ఎస్పెషలీ అబ్బాయిలకి, దయచేసి ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఇప్పుడు జరిగేది ముళ్ళుకే ప్రమాదం. కాబట్టి దయచేసి అబ్బాయిలు అనే ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఒంట్లో భయం పెట్టుకొని ఈ లవ్వులు, ఈ అమ్మాయిలు ఇలాంటి వాటికి దూరంగా ఉండి, నిర్దిష్టమైనటువంటి వయసు వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు చేసినటువంటి ఒక భార్యతో సుఖంగా సంసారం చేసుకోండి. అందులో కూడా మీ భార్యకి లోబడి. అది కానీ గుర్తుపెట్టుకోండి, ముళ్ళు అన్నారు, భార్యకి 3 ముళ్ళు ఉంటాయి, ఒకటి కాదు. సో కాబట్టి మీరు మీ భార్యకు లోబడి జాగ్రత్తగా బ్రతకండి. దయచేసి చదువుకునే టైంలో ఇలాంటి పనులు చేయడం వల్ల తెలుసో తెలియకో అబ్బాయిలైనటువంటి మీరు చేస్తున్నటువంటి ఈ పనుల ద్వారా మీ జీవితం మొత్తం పోవడమే కాకుండా మీ కుటుంబం వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి మిమ్మల్ని ఊరించినా కూడా మీకే శిక్ష పడుతుంది తప్ప వాళ్ళకి ఏమీ ఉండదు. ఖచ్చితంగా మఠంలో స్వామీజీ గారి లాగా తపస్సు చేసుకుంటే తప్ప తుస్సు మనకండి. అలా అంటే మీ జీవితం మొత్తం కూడా గంగపాలవుతుంది. కాబట్టి అబ్బాయిలు జాగ్రత్తగా మీరు ఈ లవ్వులకి, ఈ అమ్మాయిలకి, ఈ ఏవైతే ఈ సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఈ డేటింగ్ యాప్లు వీటన్నిటికీ దూరంగా ఉండి గౌరవంగా చదువుకొని ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని సంతోషంగా సెటిల్ అవ్వండి. అంతకు మించి మీరు ఏది చేసినా మీ రింగు రింబోల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మాకు అందించారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.